యా గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇప్పటి వరకు మనం చాలా సెషన్స్ తెలుసుకున్నాం వెయిట్ లాస్ గురించి. సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ పార్ట్ 1 మెటబాలిజం నుంచి, దాని తర్వాత డిఫరెంట్ పాత్వేస్ గురించి, లైక్ క్యాటబాలిజం ఏంటి, అనబాలిజం ఏంటి, నెక్స్ట్ ఫ్యాట్ ఎలా బాడీలోకి చేరుతుంది, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే హార్మోన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. ఎలా మన హార్మోన్స్ గ్రెలిన్ కానీ, లెప్టిన్ కానీ, లేదంటే ఇన్సులిన్ కానీ, అండ్ ఇలాంటి హార్మోన్స్ అన్ని మన బాడీ పైన ఎలా వర్క్ అవుతాయి, స్పెషల్లీ వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతాయి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో ఈ రోజు కొంచెం సైన్స్ తెలుసుకుందాం. సో ఒకసారి మన బాడీలోకి మొత్తం ఫుడ్ అంతా వెళ్ళిన తర్వాత క్యాటబోలైజ్ అవుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ డివైడ్ అయిపోయి ఉంటాయి. అయిపోయిన తర్వాత మన బాడీ ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి మెయిన్ మోటో ఏంటి? ఫ్యాట్ లాస్, రైట్? సో ఈ ఫ్యాట్ లాస్ అనేది ఎలా అవుతుంది? అసలు ఫ్యాట్ లాస్ అనేది ఎక్కడ అవుతుంది? సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్యాట్ ఎలా అవుతుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎలా వెళ్ళిపోతుందంటే మేబీ ఎక్కువగా స్వెట్ అవుతుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే స్వెట్ అవుతుంది, స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది, లేదంటే యూరిన్ లో వెళ్ళిపోతుంది, లేదంటే మన ఫికల్ మ్యాటర్ లో వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం సైన్స్ చూసుకున్నట్టు అయితే ఈ ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి, రైట్? సో ఎవరికన్నా తెలుసా అండి? ఐ విల్ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్. సో ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా మ్యాజికల్ గా మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది? స్టోరేజ్ అనేది మనం తెలుసుకున్నాం, రైట్? మనం స్టోరేజ్ ఈ రోజు తెలుసుకున్నాము. అంటే ఇప్పటి వరకు మనం ఇన్న సెషన్స్ లో అయితే ఫ్యాట్ బాడీలో ఎలా స్టోర్ అవుతుందో మట్టికి మనకి తెలుసుకున్నాం. బట్ ఇక్కడ బాడీలో నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఒక్కసారి మనం వెయిట్ లాస్ అయ్యాం అనుకోండి, బాడీలో నుంచి ఎలా వెళ్ళిపోతుంది, రైట్? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అన్మ్యూట్ చేసే బదులు మీరు చాట్ లో ఆన్సర్ చేయొచ్చు, ఫ్యాట్ ఎలా వెళ్తుందో. ఐ విల్ జస్ట్ టేక్ ఫ్యూ. ఎనర్జీగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే, ఇంకేదన్నా? స్వెట్, వెరీ గుడ్. దుర్గా ప్రసాద్ గారు కార్బన్ డైఆక్సైడ్ త్రూ వెళ్ళిపోతుంది అన్నారు, త్రూ యూరిన్. ఓకే, ఫైన్ అండి, మీరు చెప్పినవన్నీ కొన్ని కరెక్ట్ ఉన్నాయి. ఎస్, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా వెళ్ళిపోతుంది అండ్ మనకి యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఎలా అవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా అవుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో వితౌట్ గెటింగ్ ఫర్దర్ డిలే వి విల్ స్టార్ట్. కొంచెం సైన్స్ ఉంటుందండి. ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్, చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. బికాస్ ఇన్ని ఏదైతే నేను కాన్సెప్ట్ మీ ముందుకు తెస్తున్నానో అదంతా నేను ఎంత సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని గురించే నేను వస్తున్నాను. సో సింపుల్ వేలో మనం ఈరోజు సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం, రైట్? సో వి నో అవర్ బాడీ కాంపోజిషన్ అనేది మనకి తెలుసు. సో మజిల్ ఉంటుంది, బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాట్ ఉంటుంది, నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్, స్టోర్డ్ ఫామ్ లో కూడా ఫ్యాట్ ఉంటుంది, మన బోన్ వెయిట్ ఉంటుంది, మన ఆర్గాన్, మన స్కిన్స్, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ బాడీ కాంపోజిషన్. సో మన బాడీ కాంపోజిషన్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ బాడీ కాంపోజిషన్స్ ఎందుకు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కూడా తెలుసుకున్నాం కదా లాస్ట్ సెషన్ లో. ఎందుకంటే బాడీ కాంపోజిషన్, వాళ్ళ బాడీ కాంపోజిషన్ చూడకుండా మనం ఏది డిసైడ్ చేయలేము. అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, వాళ్ళ ఫ్యాట్ వెయిట్ ఎక్కువ ఉందా, లేదంటే మజిల్ వెయిట్ ఎక్కువ ఉందా అనేది మనం డిసైడ్ చేయలేము. సో అందుకే బాడీ కాంపోజిషన్ అనేది ఇంపార్టెంట్. సో మన బాడీ కాంపోజిషన్ మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి మనం ఎంత రేంజ్ లో ఉంటే ఫిట్ గా ఉంటాం అనేది కూడా మనకి తెలియాలి. ఓకే, సో ఇప్పుడు నార్మల్ రేంజ్ మనకి ఫ్యాట్ కనుక మనం చూసుకున్నట్టయితే యాక్సెప్టబుల్ ఏంటి? 31 కన్నా ఎక్కువగా ఉంటే అంటే అది టూ మచ్ ఫ్యాట్ అంటారు అనమాట. ఓకే, సో మీరు హెల్తీ రేంజ్ లో ఉండాలంటే ఒక ఉమెన్ జనరలీ 20s లోనే 20, 18, 19, 20, 21 to 24 లోపల ఉంటే దట్ ఈస్ అ వెరీ గుడ్. అంటే వాళ్ళ బాడీ కాంపోజిషన్ అనేది కరెక్ట్ గా ఉందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెన్ లో
14, 15, 16 ఇలా ఉంటే వాళ్ళు బాగున్నారు అని అర్థం. సో ఇలాగే ఈ ఫిట్నెస్ రేంజ్ లో మనం మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ కూడా మనము అలాగే హెల్దీగా ఉంటాము. అండ్ మనం ఓవర్ వెయిట్ అనేది రాకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో ఒక్కసారి మనం ఫ్యాట్ కాంపోజిషన్ అనేది పెరిగిపోతుంది అంటే ఇమీడియట్లీ మనం కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు, అంటే మనం లాస్ట్ సెషన్ లో తెలుసుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెళ్ళిపోతుంది, లెప్టిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు అంటే ముందు నుంచే మనం బాడీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్, డిఫరెంట్ ఇది ఇవన్నీ ఏమీ ఉండదు. సో ఇక్కడ ప్రాబ్లం అయ్యింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ డిఫరెంట్ డైట్స్ కానీ, లేదంటే బాడీలో ఈ రెసిస్టెన్స్ ఏవైతే అయ్యాయో, లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, లెప్టిన్ రెసిస్టెన్స్ కానీ, ఈ హార్మోనల్ చేంజెస్ ఏవైతే అయ్యాయో, ఈ హార్మోనల్ చేంజెస్ ని అంతా మనం చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి తెలుసు, బాడీ కంపోజిషన్ లో నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనందరికీ తెలుసు, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో మనం తీసుకునే ఫుడ్ లో మేజర్ కాంపోనెంట్స్, అది మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు కదా. సో ఈ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. మనందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ a simple molecules called as sugars, and proteins are broken down into amino acids, and fats are broken down into fatty acids కదా. సో ఇవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్కటి, సో దిస్ విల్ రిలీజ్ యాజ్ అ అమినో యాసిడ్స్. సో ఈ అమినో యాసిడ్స్ మనకి ప్రోటీన్ సింథసిస్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ షుగర్ ఇట్ విల్ గివ్ యు యాజ్ అ ఫ్యూయల్, అంటే మనకి అమినో యాసిడ్స్ ప్రోటీన్ సింథసిస్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ బాడీకి కావాల్సిన ఎనర్జీకి, అంటే మనం చూసాం కదా ఒక్కొక్క ఆర్గాన్ ఎలా యూటిలైజ్ చేసుకుంటుందో ఎనర్జీని. మనం చూసాం లాస్ట్ టైం లివర్ ఎక్కువగా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. మీ బేసల్ మెటబాలిక్ రేట్ లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎనర్జీని యూటిలైజ్ చేసుకునేది మీ లివర్. సో ఇలా మన ఆర్గాన్ లో, మన బాడీలో ఉండే మొత్తం ఎంటైర్ బాడీ అనేది ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, సో బేసికలీ ప్రోటీన్ విల్ ఆల్సో కన్వర్ట్ ఇన్ టు ఫ్యూయల్, అండ్ మన కార్బోహైడ్రేట్స్ విల్ కన్వర్ట్ ఇన్ టు షుగర్స్, అగైన్ ఫ్యూయల్ లాగా హెల్ప్ అవుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ ఇట్ విల్ కమ్. సో ఇప్పుడు ఈ ఫ్యూయల్ వస్తుంది కాబట్టి సో యూ విల్ గెట్ అ ఎనర్జీ, రైట్. సో ఈ ఫ్యూయల్ కి మనకు తెలుసు ఇది కావాలి, సెల్స్ లోకి వెళ్ళాలంటే వి నీడ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ కావాలి కాబట్టి ఇన్సులిన్ నుంచి వెళ్ళి ఇట్ విల్ గో ఇన్ టు ఎనర్జీ స్ట్రీమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ ఫ్యాట్స్, రైట్. యువర్ ఫ్యాట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ fatty acids. So fatty acids కూడా that can help you as a fuel, energy conversion కి హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్యూయల్ కనుక మనకి ఎక్సెస్ అయిపోతే, అంటే మనం కావాల్సిన దానికన్నా ఎక్కువగా తిన్నట్టయితే ఏమవుతుంది, అది ఫ్యాటీ యాసిడ్సే కదా. సో దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాటీ యాసిడ్స్, అది మన బాడీ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, రైట్. ఇక్కడ వరకు అందరికి క్లియర్ ఉంది కదా, అంటే ఈ కాన్సెప్ట్ అందరికీ తెలుసు. నేను మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మళ్ళీ మనకి బేసిక్ గా కావాలి కాబట్టి. సో మనం తినే ఫుడ్ లో నుంచి ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. యూటిలైజ్ చేసుకోకపోతే ఎక్స్ట్రా ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో అది మనకి అడిపోసైట్స్ కి వెళ్ళిపోతుంది, అంటే బాడీలో ఫ్యాట్స్ కింద స్టోర్ అయిపోతుంది. అందుకే మన బాడీలో ఫ్యాట్స్ అనేవి ఎక్కువైపోతాయి, లైక్ కడుపు పైన ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కానీ, లేదంటే మొత్తం స్టమక్ ఫ్యాట్, టై ఫ్యాట్, డబుల్ చిన్, ఆర్మ్ ఫ్యాట్, ఈ ఫ్యాట్స్ అన్ని బాడీలో ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ ని, మన టార్గెట్ ఏంటి, ఫ్యాట్ లాస్, రైట్. సో ఈ ఫ్యాట్ ని తీసేయాలి మనం. సో ఈ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం. ఓకే, జనరల్ గా ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది అంటే మనం అందరం చెప్తాం కదా, ఈ డైట్ చేయాలి, ఇది తీసుకోవాలి, ఇలా చేస్తే తగ్గుతుంది, ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే బర్న్ అవుతుంది. ఇప్పుడు ఇందాక అన్నారు ఎక్సర్సైజ్ చేస్తే బర్న్ అవుతుంది, సో ఇది చేస్తే బర్న్ అవుతుంది, హీట్ ద్వారా వెళ్ళిపోతుంది బాడీలో, ఇదంతా అవుతుంది. సో ఈ వెనక ప్రాసెస్ ఏంటి? సో బేసికల్లీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 3 మెయిన్ స్టేజెస్ ఉంటాయండి బాడీ ఫ్యాట్ స్టోరేజ్ కి, ఫ్యాట్ రిడక్షన్ కి, ఫ్యాట్ వెళ్ళిపోవడానికి మనకి 3 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. అందులో స్టేజ్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ అ లైపోలైసిస్. లైపోలైసిస్ అనేది 1 స్టేజ్, అండ్ సెకండ్ స్టేజ్ ఇస్ మొబిలైజేషన్ స్టేజ్ అంటారు. ఓకే, దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటారు స్టేజ్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటా ఆక్సిడేషన్. దీన్ని బర్నింగ్ అప్, ఏదైతే ఫ్యాట్ మనకు ఉంటుందో అది బర్నింగ్ స్టేజ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ 3 స్టేజెస్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బాడీ లో స్టోర్డ్ అయిన ఫ్యాట్ ఎలా ఎలా బ్రేక్ డౌన్ అయ్యి ఎలా ఎలా ప్రాబ్లమ్స్ అనేది వెళ్ళి మళ్ళీ మనం తిన్నగా అయిపోతామో తెలుసుకుందాం. ఓకే, సో దీన్నే మనం సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్ అని అంటాము. ఫస్ట్ లైపోలైసిస్ అంటే ఏంటి? లైపో అంటే ఫ్యాట్ సెల్స్ కదా, లైపో అంటే ఫ్యాట్ సెల్స్, లైసిస్ అంటే బ్రేకింగ్ డౌన్, right? So breaking down of your fat cells are called as a lipolysis. So fat lo manaki em untadi, fat lo triglycerides. So body lo adipose tissue lo ela store అయిపోయి ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది హైడ్రోలైజ్ అవుతుంది అనమాట. హైడ్రోలైజ్ అయ్యి ఆ లైపోలైసిస్ అయిన తర్వాత ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్. ట్రైగ్లిసరైడ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ట్రైగ్లిజరాల్. సో మనం ఇది ఇక్కడ తెలుసుకోవాలి. ట్రై అంటే ఏంటండి? 3. ట్రై కలర్, మన ఇండియా ఇస్ ట్రై కలర్. సో అలా ట్రై అంటే 3. గ్లిజరాల్, గ్లిజరాల్ అంటే గ్లిజరాల్ మాలిక్యూల్. సో ఈ గ్లిజరాల్ అనేది 1 మాలిక్యూల్, ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 3 మాలిక్యూల్స్. సో వి కాల్ ఇట్ యాజ్ అ ట్రైగ్లిసరైడ్స్, ట్రైగ్లిసరాల్స్. సో 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ అటాచ్డ్ విత్ 1 గ్లిజరాల్. సో దీన్ని మనం ట్రైగ్లిసరాల్స్ అని అంటాం. ఓకే, ఇది తెలుసుకోవాలండి. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే మనకి లైపోలైసిస్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ అ మెయిన్ ప్రాసెస్. ఓకే, సో లైపోలైసిస్ అనేటప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ యువర్ ఫ్యాట్ ఈస్ బ్రోకెన్ డౌన్. lipolysis, your fat is broken down. ఓకే, సో ఫ్యాట్ అంటే ఏంటి? అగైన్ ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటి? 1 గ్లిజరాల్ మాలిక్యూల్ అండ్ 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేదాన్ని మనం ట్రైగ్లిసరైడ్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ త్రూ అడిపోస్ టిష్యూ యాజ్ ట్రైగ్లిసరాల్స్ లాగా మన బాడీలో అడిపోస్ సెల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తుంది? సో ఇది ఫర్దర్ గా హీట్ గా జనరేట్ చేయడం, ఎనర్జీగా జనరేట్ చేయడానికి డెఫినెట్లీ, అండ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లైపోలైసిస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? సో ఇందాక నేను చూసినట్టు అయితే బాడీ స్టోర్డ్ ఫ్యాట్. సో దిస్ ఇస్ అ ఫ్యాట్. ఓకే, సో ఈ పర్సన్ ఒబీస్ లో ఉన్నాడు, ఫ్యాట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్. ఓకే, సో ఈ ట్రైగ్లిసరైడ్స్ ని మనం చూసుకున్నట్టు అయితే లైపోలైసిస్ అవుతుంది అన్నాను కదా. సో లైపోలైసిస్ కి ముందు మనం ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉంటుందో చూసుకుందాం. సో ట్రైగ్లిసరైడ్, దిస్ ఇస్ ద గ్లిజరాల్ మాలిక్యూల్. ఈ గ్లిజరాల్ మాలిక్యూల్ కి ఫ్యాటీ యాసిడ్స్ అనేది అటాచ్ అయి ఉంటది. ఇది కొంచెం సైన్స్ ఉంటుందండి, అంటే మీరు హెల్త్ కోచెస్ లాగా మారాలి కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ దిస్, బికాస్ మీరు ఎలా అయినా తెలుసుకోవాలి. రేపు పొద్దున ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటది అని అడిగితే మనకు తెలియాలి. ఓకే, మన బాడీలో ఫ్యాట్ లాగా ట్రైగ్లిసరైడ్ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ వన్ మాలిక్యూల్, గ్లిజరాల్ ఒకటి, గ్లిజరాల్ తో పాటు దిస్ గ్లిజరాల్ మాలిక్యూల్ ఈజ్ అటాచ్ విత్ ద ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, సో దీన్ని ట్రైగ్లిసరైడ్స్ అంటాము. రైట్, సో స్టేజ్ 1 లో ఏమవుతుంది? సో ఇందాక నేను చెప్పాను కదా, లైపోలైసిస్ ఈజ్ యువర్ స్టేజ్ 1. సో బ్రేకింగ్ డౌన్ ఫ్యాట్ ఈజ్ బ్రేకింగ్ డౌన్, లైపోలైసిస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లైపోలైసిస్ అవ్వడానికి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక పెద్ద వెజిటేబుల్ తెచ్చాం. సో ఆ వెజిటేబుల్ ని మనం ఒక కర్రీ లాగా వండినప్పుడు దాన్ని అలాగే వండలేం కదా. లైక్ ఇప్పుడు మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఒక యాష్ గోడే తెచ్చారు, లేదంటే ఒక గుమ్మడికాయ తెచ్చారు, అంత పెద్దది అలాగే పెట్టి దాంట్లో కర్రీస్ లాగా చేయలేం కదా. దాన్ని బ్రేక్ చేయాలి, రైట్? దాన్ని బ్రేక్ చేయాలంటే మనకి నైఫ్ కావాలి. సో నైఫ్ ఎలా కావాలో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ అనేది ఉంటుంది, దాన్ని లైపేస్ అంటారు. లైపేజ్ అనే ఎంజైమ్, ఇప్పుడు మనకి అమైలేజ్ అనే ఎంజైమ్ ఎలా ఉంటుందో అలా లైపేజ్ అనే ఎంజైమ్ బాడీలో ఉంటుంది. ఈ లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ ని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఈ గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ లో 2 బాండ్స్ ఉన్నాయి కదా, దిస్ బ్లాక్ కలర్ బాండ్ అది కట్ అయిపోతుంది విత్ దిస్ లైపేజ్ తోటి మన ట్రైగ్లిసరైడ్స్ ని కట్ చేస్తుంది.
కట్ చేసిన తర్వాత 2 థింగ్స్ గా డివైడ్ అయిపోతుంది. ఏంటి? గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇదేంటండి? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్యాట్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ అ ఫ్యాట్, ఫస్ట్ స్టేజ్, రైట్? నెక్స్ట్ స్టేజ్. సో ఇప్పుడు ఈ లిపోలైసిస్ అనేది అయ్యింది. మేడం, ఈ లిపోలైసిస్ అనేది ఎలా చేయాలి? సో ఈ లైపోలైసిస్ ని మనం ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు అది బ్రేక్ చేయాలి. మనకుంది బాడీలో ట్రైగ్లిసరైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, దాన్ని బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయలేకపోతున్నారు. సో ఈ బ్రేక్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఈ లైపోలైసిస్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం కొన్ని థింగ్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్యాలరీ డెఫిట్. అంటే మీరు క్యాలరీస్ ని తక్కువగా తీసుకుంటే, అంటే మీరు రోజు తినే క్యాలరీస్ ని కొంచెం తక్కువగా తీసుకుంటే కూడా మనకి లైపోలైసిస్ అవ్వచ్చు. ఓకే, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద సెన్స్ HIIT వర్కౌట్స్ ఉంటాయి కదా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వర్కౌట్స్ అంటారు. అంటే కంటిన్యూగా ఎక్సర్సైజెస్ చేయడం. అంటే ఎలా అంటే బ్రేక్స్ ఉండవండి, మొత్తం బాడీ అంతా వర్కౌట్ అవుతుంది అనమాట. సో దాన్నే HIIT వర్కౌట్స్ అంటారు. అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి లైపోలైసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజెస్ వల్ల మనకి డిఫరెంట్ లైక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసినా కానీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి ఫాస్టింగ్స్. మీరు ఫాస్టింగ్స్ ఉన్నా కానీ కూడా లైపోలైసిస్ అవుతుంది. ఎందుకు లైపోలైసిస్ అవుతుంది? మన బాడీకి ఎనర్జీ కావాలి కదా. సో దట్ హ్యాస్ టు బి బ్రేకెన్ డౌన్. మన ఫ్యాట్ అనేది బర్న్ అయిపోవాలి కదా. ఇందాక అన్నారు ఫ్యాట్ ఎలా అవుతుందంటే, మనం కొంచెం ఎక్సర్సైజెస్ చేసి డైటింగ్స్ అవన్నీ చేసి ఫాస్టింగ్స్ చేస్తే కూడా అవుతుందని. సో దట్ ఈస్ హౌ మన ఫాస్టింగ్స్ చేస్తే కూడా మనకి ఈ లైపోలైసిస్ అనేది అవుతుంది. నెక్స్ట్ కీటోజెనిక్ డైట్ చేయొచ్చు. కీటోజెనిక్ డైట్ ఎందుకు చేయొచ్చు అంటే, మన బాడీలో ఎక్కువగా మన బాడీ డిపెండ్ అయ్యేది గ్లూకోజ్ పైన. లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ ఇస్ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్. సో ఈ షుగర్స్ అనేది మనం కొంచెం కట్ చేసామనుకోండి, మనకి లాస్ట్ సెషన్ లో నేను చూపించాను లైక్ హార్మోన్స్ హౌ ఇట్ విల్ రియాక్ట్ విత్ యువర్ ఇన్సులిన్ అని. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కూడా మనకి ఇక్కడ తగ్గిపోతుంది. మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మనకి ప్రోటీన్స్ అండ్ ఇంకా ఫ్యాట్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్ కి మన ఇన్సులిన్ స్పైక్ అనేది అంత ఉండదు. సో దాని వల్ల కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ ని మనం సేవ్ చేసుకుంటున్నాం. దాంతో పాటు కీటోజెనిక్ డైట్ వల్ల ఇక్కడ కార్బోహైడ్రేట్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి లైపోలైసిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. అండ్ దీంతో పాటు టోటల్ షుగర్ కట్టింగ్ డౌన్ అంటే మనం తినే డైట్ లో సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్ అస్సలకే ఉండకూడదు. దీంతో పాటు టోటల్ షుగర్ కట్ డౌన్ చేసినప్పుడు కూడా లైపోలైసిస్ అనేది అవుతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మనం కెఫిన్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. కెఫిన్ చాలా మందికి కొంతమందికి అలవాటు ఉంటుంది. బయటికి ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసే వాళ్ళు పొద్దున్నే ఒక కాఫీ, బ్లాక్ కాఫీ కానీ ఇలాంటి కాఫీ కానీ తాగుతారు. కెఫిన్ ఎక్కువ ఉన్నది. సో ఈ కెఫిన్ ఏం చేస్తుందంటే, కెఫిన్ వల్ల కూడా మనకి లైపోలైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక థర్మోజెనిక్ ఎఫెక్ట్ ని ఇస్తూ, సో ఈ కెఫిన్ విల్ ఇంక్రీజ్ లైపోలైసిస్ ని, ఫ్యాట్ బర్నింగ్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ గ్రీన్ టీ, సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కూడా లైపోలైసిస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ గ్రీన్ టీ తాగడం వల్ల, ఓన్లీ కెఫిన్ తీసుకోవడం వల్ల మనకి లైపోలైసిస్ అనేది అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం, చాలా టైం పడుతుంది మళ్ళీ లైపోలైసిస్ అవ్వడానికి. అండ్ మనం హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే మనకి ఇక్కడ DHA, EPA ఉంటాయి కాబట్టి, సో దిస్ విల్ హెల్ప్ అ లాట్. ఈ ఫ్యాట్స్ మనకి బాడీలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి, సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ లైపోలైసిస్. ఓకే, సో లైపోలైసిస్ కి ఈ స్టేజ్ కి రావాలి అంటే ఫస్ట్ స్టేజ్ 1 నుంచే మనం దాటాలి. సో స్టేజ్ 1 వచ్చేసి లైపేస్ ఎంజైమ్ ని మనకి ఈ ట్రైగ్లిసరైడ్స్ ని బ్రేక్ చేస్తుంది.
బ్రేక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే లైపోలైసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జనరలీ మీరు డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ బరువు తగ్గాలి అని చూస్తున్న వాళ్ళు బరువు తొందరగా తగ్గరు. రైట్? ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు బరువు తగ్గరు? వాళ్ళు ఎందుకు బరువు తగ్గరంటే కార్బోహైడ్రేట్స్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అండ్ వాళ్ళ క్యాలరీస్ ని అనేది అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కొంచెం ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేశారు, ఫ్యాట్స్ అలాగే తీసుకుంటున్నారు, హెల్దీ ఫ్యాట్స్ అనేవి తీసుకోవట్లేదు. సో అప్పుడు మనకి ఇక్కడ లైపోలైసిస్ ఎలా అవుతుంది? అవ్వట్లేదు. గ్రీన్ టీ తాగుతున్నాను అని అంటారు, బట్ గ్రీన్ టీ తాగుతున్నా కానీ మనకి ఇక్కడ షుగర్ మాలిక్యూల్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కదా బాడీలో. సో ఇక్కడ మనకి అవ్వదు, లైపోలైసిస్ అనే స్టేజ్ కి వెళ్ళదు. సో మీ ఫ్యాట్ బర్న్ అనేది మేబీ స్టార్టింగ్ కొన్ని లైసిస్ అవ్వచ్చు, కొంచెం ఏదైతే ఫ్యాట్ ఉందో అది స్టోర్డ్ ఉన్న ఫ్యాట్ కొంచెం తగ్గొచ్చు, బట్ మళ్ళీ నార్మల్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇమీడియట్లీ వెన్ యూ గో ఫర్ యువర్ కార్బోహైడ్రేట్ డైట్. రైట్? సో మన లైపోలైసిస్ ని ఫస్ట్ ఇంక్రీజ్ చేయాలంటే మనం ఈ థింగ్స్ అనేవి ఫాలో చేస్తే మన లైపోలైసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రీన్ టీ తాగండి, కెఫిన్ తీసుకోండి, నో షుగర్స్ ఆర్ నో మిల్క్ ఇన్ ఇట్. అలా బ్లాక్ కాఫీ అలాంటివి తాగండి, దట్ విల్ ఆల్సో గివ్ యూ గుడ్ ఎఫెక్ట్. బట్ షుగర్స్ అనేవి టోటల్లీ కంప్లీట్లీ ఆపేయండి. కిటోజెంటిక్ డైట్ ఫాలో అవ్వండి. కిటోజెంటిక్ డైట్ ఫాలో అవడం వల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది అండ్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి నార్మల్ వచ్చేస్తుంది అండ్ మీకు డయాబెటీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కూడా తగ్గిపోతాయి, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ బేసికల్లీ మనం ఇవన్నీ ఎందుకు టార్గెట్ చేస్తున్నామంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళకే. నార్మల్ గా సన్నగా ఉన్నాను కదా వాళ్ళకి కాదండి, ఇది ఓన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకే. మళ్ళీ మీరు నార్మల్ దాంట్లో పెట్టుకోవద్దు. ఓకే, నార్మల్ దాంట్లో యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ వన్. దిస్ ఇస్ ప్యూర్లీ వెయిట్ లాస్ గురించే నేను మాట్లాడుతుంది. ఓకే, ఇఫ్ ఐ టాక్ అబౌట్ కిటోజెంటిక్ డైట్, దట్ ఈస్ ఆల్సో ఫర్ ద వెయిట్ లాస్. ఈ టైంలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాళ్ళ హార్మోన్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు ఇన్సులిన్ హార్మోన్ ని కరెక్ట్ చేసుకోవడానికి కిటోజెంటిక్ డైట్ ఫాలో అవుతే కొంచెం బెనిఫిట్ అవుతుంది. లైక్ ఫాస్టింగ్స్ అన్నాను, లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ లోనే డిఫరెంట్ విండోస్ ఉన్నాయి. అలాంటి ఫాలో అయినా కానీ కూడా మనకి ఈ లైపోలైసిస్ అనేది అవుతుంది. రైట్? సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో, మీకు అన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ అర్థమైన వాళ్ళకి మేబీ రిపీటింగ్ గా ఉంటుంది, బోర్ ఉంటుంది, మేడం ముందుకు వెళ్ళండి అని అనుకుంటారు, బట్ ఐ వాంట్ టు గో వెరీ స్లోలీ. రైట్? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయిపోయింది కదా, బ్రేక్ డౌన్ అయ్యింది, గ్లిసరాల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, మిగిలిన ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉంటాయి? ఇవి బ్లడ్ స్ట్రీమ్స్ లో ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నార్మల్ గా ట్రావెల్ చేయలేదన్నమాట, దీనికి ఏదో ఒక తోడు కావాలి. నార్మల్ గా బ్లడ్ స్ట్రీమ్స్ లో ట్రావెల్ చేయలేదన్నమాట. సో ఇదేం చేస్తుందంటే సీరం ఆల్బుమిన్ అనేది హెల్ప్ తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు కార్ ఉంది, దానిపైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. సో సీరం ఆల్బుమిన్ ఈజ్ అ కార్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం బ్రేక్ డౌన్ చేసుకున్న ఫ్యాటీ యాసిడ్స్. రైట్? సో ఈ సీరం ఆల్బుమిన్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ తోటి కంబైన్డ్ అయ్యి, సో ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్స్. సో ట్రావెల్ అయ్యి మనకి ఏమవుతుంది? సో దీన్ని మనం సెకండ్ స్టేజ్ అంటాం. వాట్ ఈస్ దిస్? మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, నేను క్వశ్చన్స్ ని లాస్ట్ కి తీసుకుంటానండి, మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, బట్ యూ కెన్ పోస్ట్, మీకు డౌట్ ఉన్నవి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్. సో మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్ లో ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయండి? బ్లడ్ స్ట్రీమ్స్ లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, సెకండ్, దీస్ ఆర్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ ద బ్లడ్ ప్లాస్మా. ఇది బ్లడ్ ప్లాస్మా కదా, సో దిస్ ఇస్ అ పింక్ వన్, ఇస్ అ బ్లడ్ ప్లాస్మా. సో ఈ బ్లడ్ ప్లాస్మాలో దిస్ ఇస్ నాట్ సాల్యుబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ క్యారీడ్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్స్ ఆన్ అ ప్రోటీన్ కాల్డ్ as a serum albumin. ఏంటది సీరం ఆల్బుమిన్? దిస్ ఇస్ అ సీరం ఆల్బుమిన్. సో ఈ ఆల్బుమిన్ తోటి కంబైండ్ అవుతుంది. సో కంబైండ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, వన్స్ ద ఫ్యాటీ యాసిడ్స్ రీచ్ ద టార్గెట్ సెల్స్, అంటే
ఫ్యాటీ యాసిడ్స్ ఒక పర్టికులర్ టార్గెట్ సెల్స్ కి రీచ్ అయ్యింది అనుకోండి, ఈ పర్టికులర్ రీచ్ అయిన దాని తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే బీటా ఆక్సిడేషన్ అనేది అవుతుంది. ఓకే, సో ఇంకా డెప్త్ కి వెళ్ళకండి, టార్గెట్ సెల్స్ ఉంటాయి, ఆ టార్గెట్ సెల్స్ కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ గో ఇంటూ బీటా ఆక్సిడేషన్ పాత్వేకి వెళ్తుంది. ఇది కొంచెం ఎక్కువగా ఉంటుందండి, జస్ట్ మీరు ఒక సింపుల్ వేలో గుర్తుపెట్టుకోండి. ఫ్యాటీ యాసిడ్స్ టార్గెట్ సెల్స్ కి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఇంటూ యువర్ బీటా ఆక్సిడేషన్ స్టేజ్. ఓకే, బీటా ఇదేంటి అసిటైల్ కోఏ. ఓకే, సో బీటా ఆక్సిడేషన్ స్టేజ్ కి వెళ్తుంది. బీటా ఆక్సిడేషన్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, గ్లిజరాల్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫ్యాట్. ఏదైతే మనకి గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చింది కదా, సో ఈ గ్లిజరాల్ ఐ విల్ టెల్ యూ అగైన్, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా, దిస్ ఇస్ అ గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడికి వెళ్తాయి? బ్లడ్ లో నుంచి ఇట్ విల్ కంబైన్డ్ విత్ సీరం ఆల్బుమిన్ అండ్ దాని టార్గెట్ సెల్స్ కి అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి? యువర్ గ్లిజరాల్. సో ఈ గ్లిజరాల్ ఏం చేస్తుంది? దిస్ గ్లిజరాల్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద లివర్. సో లివర్ నుంచి అబ్జర్వ్ చేసుకొని దట్ విల్ ఎంటర్ ఇంటూ లైక్ గ్లైకాలసిస్ గానీ గ్లూకోనియోజెనసిస్ కి పాత్వేకి ఆ గ్లిజరాల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. సో ఫ్యాట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ లో మనకి గ్లిజరాల్ ఉంటుంది, అమినో యాసిడ్ ఉంటుంది, సారీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఓకే, సో ఈ గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ ని కట్ చేయడానికి మనకి ఏం కావాలి? లైపేస్. లైపేస్ ఇస్ అ ఎంజైమ్. నైఫ్ లాగా చూపించాను కదా, అది లైపేస్ అనేది కట్ చేస్తుంది. ఈ లైపేస్ ని పెంచుకోవడానికి నేను ఇందాక మీకు చెప్పాను కదా, లైపేస్ ని మన లైపోలైసిస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయాలో అది మీరు చేస్తే ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇది అయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ అనేవి టార్గెట్ సెల్స్ కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్, గ్లిజరాల్ అనేది మనకి లివర్ లోకి వెళ్ళిపోయి మనకి గ్లైకాలసిస్ గానీ గ్లూకోనియోజెనసిస్ పాత్వేకి వెళ్ళిపోతుంది. రైట్, సెకండ్ స్టేజ్ అయిపోయింది, మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్. మనం జాగ్రత్తగా ఫ్యాట్ ని పంపించేసాం, గ్లిజరాల్ ని కూడా పంపించేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, థర్డ్ ఈజ్ అ బీటా ఆక్సిడేషన్. బీటా ఆక్సిడేషన్ స్టేజ్ లో జనరలీ మనకి ఏమవుతుందంటే అవర్ సెల్స్, బీటా ఆక్సిడేషన్ ఈజ్ అ బర్నింగ్ స్టేజ్ కదా. సో ఇక్కడ బర్నింగ్ స్టేజ్ చేసినప్పుడు బర్నింగ్ స్టేజ్ లో మనకి 3 థింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకొకటి వాటర్, ఇంకొకటి ఏటీపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎనర్జీ. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ 3 థింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి పర్టికులర్ పాత్వే ద్వారా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఈ 3 థింగ్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందండి? ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తాం కదా మనం, ఊపిరి తీసుకుంటాం, ఊపిరి వదిలేస్తాం. వి టేక్ ఆక్సిజన్ అండ్ వి రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, అంటే మన ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. రైట్, సో ఇది ఎవరు పనిచేస్తారు బయటికి వెళ్ళిపోవడానికి? లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి మన లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుంచి బయటికి పంపించేస్తుంది. దట్ ఈస్ వేస్ట్ థింగ్ కదా. మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈస్ అ వేస్ట్ థింగ్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్. అది తీసుకొని ప్లాంట్స్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. దిస్ ఇస్ అ బేసిక్ సైన్స్, అది అందరికీ తెలుసు కదా. దిస్ ఇస్ అ బేసిక్ సైన్స్. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ తీసుకుంటాయి, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇస్తాయి మనకి. సో దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్. ఓకే, సో మనకి బీటా ఆక్సిడేషన్ ఫైనల్ స్టేజ్ లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యింది. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేసాము? మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ గాలి ద్వారా వదిలేసాం. రైట్, అండ్ నెక్స్ట్ ఇస్ యువర్ వాటర్. వాటర్ ఎలా వెళ్ళిపోతుంది? మనకి యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో కొంచెం పార్ట్ మనకి వాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది జనరలీ మనం చూసుంటాం, ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కొంచెం బాడీ హీట్ గా ఉంటుంది. ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కొంచెం హీట్ గా ఉంటుంది, అవును కదా. సో ఆ హీట్ ద్వారా అది వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ మన ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇలా అవుతుంది. ఓకే, సో స్టేజ్ 3 స్టేజెస్ ఉంటాయి.
First is your lipolysis, next is your this mobilization of fat stage, and next వచ్చేసి your burning beta oxidation stage. సో ఈ 3 stages గురించి మనం తెలుసుకున్నాం. యా, స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. సో ఇలా ఉన్న మనిషి లైపోలైసిస్ అయ్యి లోపల ఉన్న ఫ్యాట్ అంతా సీరం ఆల్బమిన్ దాకా ట్రాన్స్ఫర్ చేసి మనకి బీటా ఆక్సిడేషన్ స్టేజ్ కి వెళ్ళి బర్నింగ్ లైక్ స్వెట్ ద్వారా, వాటర్ ద్వారా, ఆక్సిజన్ ద్వారా, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. రైట్? సో విల్ గో ద నెక్స్ట్ స్లైడ్. యాక్చువల్లీ దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంటుందండి, పెద్ద పెద్ద పాత్వేస్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా కష్టము. జస్ట్ మీకు పైన వాట్ ఇట్ విల్ కమ్. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, దిస్ పర్టికులర్ గ్లిజరాల్ విల్ ట్రైగ్లిజరైడ్స్ విల్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్. దీనికే చాలా పెద్ద సైకిల్ ఉంది. ఇఫ్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్లో సర్చ్ చేస్తే బిగ్ బిగ్ పాత్వేస్ అన్ని వస్తాయి. సో ఫైనల్ గా మనకి బ్రేక్ డౌన్ అయ్యేది ఇదే. ఓకే, సో ఇది ఓవరాల్ అండి. ఇప్పుడు ఓవరాల్ నేను చెప్తున్నా లైపోలైసిస్ జనరేట్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ ఎలా అవుతుందో చెప్తున్నాను. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్ సెల్స్ broken down 2 parts, like triglycerides ఏంటి, glycerol fatty acids, right? సో ఈ glycerol fatty acids ఏంటి, గ్లిజరాల్ ఎక్కడ వెళ్తుందంటే లివర్ లోకి వెళ్ళినప్పుడు గ్లైకోలిసిస్ పాత్వే నుంచి పైరువేట్ జనరేట్ అవుతుంది, గ్లూకోనియోజెనిసిస్ నుంచి గ్లూకోజ్ జనరేట్ అవుతుంది. ఇది మళ్ళీ మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది ఒకవేళ మీరు ఫుడ్ ఇవ్వకపోతే. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ఏ టిష్యూ అన్న టార్గెట్ చేయొచ్చు. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ టిష్యూస్ ని ఏ టిష్యూ పైన టార్గెట్ చేయాలో టిష్యూ పైన టార్గెట్ చేసి ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ ద్వారా అసిటైల్ కోఏ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ అసిటైల్ కోఏ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్, మీరు విన్నారో లేదో, క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు దీన్ని. సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి ఎంటర్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, సో ఇది లివర్ లోకి వెళ్ళిపోతుంది, అదర్ టిష్యూస్ కి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, బయటికి వచ్చేస్తుంది, మన లంగ్స్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. వాటర్ ఎక్కడ వెళ్తుంది, స్వెట్ ద్వారా రావచ్చు, లేదంటే యూరిన్ ద్వారా కూడా బయటికి రావచ్చు కదా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డిజైన్. లైపోలైసిస్ అనేది ఇలా అవుతుంది. యా, సో ఒకవేళ మీరు కనుక మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ పాత్వేస్ అనేవి, ఈ లైపోలైసిస్ పాత్వేస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇన్సులిన్ సెన్సిటివిటీని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్వాలిటీ అంటే ఎంటైర్ బాడీ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీలో థింగ్స్ అనేవి కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనకి లివర్ కరెక్ట్ అయిపోతుంది, మన హార్ట్ కాంట్రాక్షన్స్ కానీ ఇవన్నీ మెటబాలిక్ పాత్వేస్ అన్ని కరెక్ట్ అయిపోతాయి. అండ్ మన ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో వెన్ యూ ఎక్సర్సైజ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. సో ఇవన్నీ మనకి కరెక్ట్ అవుతాయి. సో అండ్ దీంతో పాటు మనకి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి 8 గంటలు పడుకోవాలి అంటే దాదాపు మనం పడుకున్నప్పుడు ఏ మెటబాలిజం ఉంటుందండి, క్యాటబాలిజం అనేది యాక్టివేట్ అవుతుంది. అనబాలిజం ఉండదు. వీఆర్ ఇన్ ద క్యాటబాలిజం వెన్ వీఆర్ స్లీపింగ్, రైట్? సో స్లీపింగ్ లో మనం క్యాటబాలిజం లో ఉన్నప్పుడు మన బాడీకి కావాల్సిన రెస్ట్ అంతా ఇవ్వాలి. 8 గంటల నిద్ర లేకపోతే మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. సో మీరు ఎటువంటి డైట్స్ ఫాలో అయినా, ఎలా ఎక్సర్సైజెస్ చేసినా, ఏమి చేసినా కానీ కూడా, మీరు ఎగ్జాంపుల్ కిటోజెనిక్ డైట్ ఫాలో అయ్యారు, ఫాస్టింగ్ డైట్స్ చేశారు, ఇవన్నీ చేశారు, బట్ మీరు చేసే డైట్ లో ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు చేశారు. ఒక అతను వర్క్ స్ట్రెస్ వల్ల నిద్రపోలేదు, ఇంకొక అతను వర్క్ స్ట్రెస్ ఏమీ లేదు బట్ మంచిగా పడుకున్నాడు, సేమ్ డైట్సే సేమ్ వెయిట్సే ఉన్నారు, బట్ ఇక్కడ ఎవరైతే పడుకున్నారో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అనేది వస్తుంది. సో స్లీప్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి బేసికల్లీ థింగ్స్ కొన్ని అరైజ్ అవుతాయి. అదేంటి అంటే హంగర్, ఆకలి అనేది పెరిగిపోతుంది, రైట్? ఎక్కువగా మేల్కొన్నప్పుడు ఎనర్జీ ఈజ్ యూటిలైజింగ్ కదా, మనకి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఓకే, మనం ఎక్కువగా తింటాం అండ్ మనకి ఏమవుతుందంటే
అన్నెసెసరీ జంక్ ఫుడ్స్ మనం ఎక్కువగా తినేయగలుగుతాం. సో దాని వల్ల కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. అండ్ ఎక్కువగా పడుకోకుండా ఉండనప్పుడు ఫోన్ చూస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు. మన కళ్ళు గాని, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని చాలా స్ట్రెస్ కి గురవుతాయి. సో ఇక్కడ మనకి స్ట్రెస్ హార్మోన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ మళ్ళీ చెప్తున్నాను, అగైన్ ఇట్ విల్ గో టు ద హార్మోన్స్ ఓన్లీ. మళ్ళీ మీరు సరిగా పడుకోకపోతే స్ట్రెస్ ఎక్కువయ్యి స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ కే వెళ్ళిపోతారు. మీరు ఎంత కరెక్ట్ గా డైట్స్ ఫాలో అయ్యి ఎంత కరెక్ట్ గా చేసినా కానీ కూడా నిద్ర కరెక్ట్ గా లేకపోతే దట్ విల్ గో అగైన్. మళ్ళీ మీరు పాత ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది లెప్టిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ చెప్పానో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ నిద్రపోతేనే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని మంచిగా క్లెన్స్ అవుతాయి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా ఆక్సిజన్ ద్వారా బయటికి, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ బాడీ మంచి రెస్టింగ్ ఫేజ్ లో ఉంటుంది. అలా అని మేడం బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా పడుకొని ఉంటాం ఆఫ్టర్నూన్ అంటే కూడా కుదరదు. ఓన్లీ నైట్ టైమే పడుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నైట్ టైం అది కూడా ఎప్పుడండి, 9 ఈజ్ అ వెరీ గుడ్ టైం. అందరూ నవ్వుతారు 9 అంటే మేడం 9కి ఎలా పడుకుంటారు అని. ఐ నో దాట్, బట్ ఇప్పుడున్న కండిషన్ లో అట్లీస్ట్ 10 లేదా అట్లీస్ట్ 11. ఓకే, 10 ఈజ్ అ మినిమం థింగ్. మీరు ఎంత తొందరగా పడుకుంటారు, కావాలంటే వర్క్స్ ఉంటే పొద్దున్నే లెగండి, రైట్? సో ఎంత తొందరగా పడుకుంటే అంత బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో బాడీ తొందరగా రిపేర్. అండ్ ఇప్పుడు జనరలీ ఎవరైతే ఇప్పుడు 467 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఓకే, సో ఇప్పుడు పార్టిసిపెంట్స్ లో చాలా మందికి లేట్ నైట్ పడుకునే అవకాశం చాలా మందికి లేట్ నైట్స్ పడుకుంటారు, అది నాకు తెలుసు, బట్ ఎవరు చెప్పరు. కొంతమంది ఉంటారు తొందరగా పడుకునే వాళ్ళు. సో మీరు ఎవరైతే లేట్ గా పడుకుంటారో లైక్ 12, 1, 2కి మీ సైకిల్ ని చేంజ్ చేయండి. చేంజ్ చేసి మీ వర్క్స్ అన్ని తొందరగా ఫినిష్ చేసుకొని 9 o'clock పడుకోండి. 9కి లేకపోతే 10. ఓకే, ఐ పుట్ ఇట్ as 10. ఓకే, 10కి పడుకోండి. విత్ ఇన్ 25 to 1 month గ్యాప్ లో మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మీ మైండ్ షార్ప్నెస్ కానీ, మీ అలర్ట్నెస్ కానీ, మీ మీ ఐడియాస్ కానీ, వర్కింగ్ స్కిల్స్ కానీ, లేదంటే ప్రొడక్టివిటీ కానీ, ఇవన్నీ చేంజ్ అయిపోతాయి, రైట్? అండ్ మీరు మళ్ళీ తొందరగా లెగండి పొద్దున. సో మీ బాడీకి కావాల్సిన రెస్ట్ అనేది ఇస్తుంది. ఈ 10 నుంచి 2 o'clock కి టైం ఉంటుంది కదా, దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైం. ఈ 10 నుంచి 2 వరకు దాదాపు మన బాడీకి స్లీప్, బాడీకి రెస్ట్ అనేది ఈ టైంలోనే కావాలి. ఆ టైంకి మనం ఇవ్వకపోతే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, రైట్? అండ్ స్లీప్ కి ఒక సైకిల్ ఉంటుందండి, స్లీప్ సైకిల్ అంటారు దీనికి. 1.5 hours ఈజ్ యువర్ స్లీప్ సైకిల్. అంటే మనం సైకిల్స్ కింద పడుకోవాలన్నమాట. స్లీప్ సైకిల్స్ కింద పడుకోవాలి. అంటే 1.5 ఈజ్ 1 సైకిల్. ఒక సైకిల్ కంప్లీట్ చేసాం, సో మళ్ళీ 1.5 hours ఈజ్ అ సెకండ్ సైకిల్, అంటే 3 hours కంప్లీట్ చేసాం. అలా మల్టిపుల్స్ ఆఫ్ 1.5 hours సైకిల్స్ ని మనము ఎప్పుడైతే పాటిస్తామో మనకి ప్రాపర్ గా రెస్ట్ అనేది బాడీకి అందుతుంది. అంటే మేడం మేము క్యాలిక్యులేట్ చేసుకొని అలారం పెట్టుకొని పడుకోవాలంటే కాదు. సో న్యాచురల్ గా యూ నీడ్ టు లిసన్ టు యువర్ హార్మోన్స్. మనకు తెలుసు కదా, నిద్ర వస్తుందంటే మనకు తెలుస్తుందా లేదా? లేదు, ఇదొక సిరీస్ చూసి ఆపేస్తాను, తర్వాత పడుకుంటాను, లేదంటే చదువుకుంటున్నారు ఇది మొత్తం చదువుకొని పడుకుంటాను, అది కాదు. మీకు నిద్ర వస్తుంటే మీకు బాడీ చెప్తుంది. ఆకలేస్తే గ్రెలిన్ ఇంకా లెప్టిన్ హార్మోన్స్ ఎలా చెప్తాయో, నిద్ర వస్తే కూడా మన బాడీ మనకి సిగ్నల్స్ అందిస్తుంది. ఒకవేళ మీరు దానికి వినట్లేదు అంటే, ఆ హార్మోన్స్ కి మీరు వినట్లేదు అంటే అది ఇంకా స్ట్రెస్ కి ఎక్కువగా గురవుతుంది. సో మీరు న్యాచురల్ గా పడుకొని న్యాచురల్ గా లేస్తారు చూడండి, దట్ ఈజ్ అ వెరీ గుడ్ సౌండ్. అండ్ అది కూడా మంచిగా పీస్ఫుల్ గా ఏ మధ్యలో గ్యాప్స్ లేకుండా పడుకుంటారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ అస్ అ గుడ్ సౌండ్ స్లీప్. అంటే గాఢ నిద్ర అంటారు చూడండి, అలా పడుకోవాలి. అలా పడుకున్నప్పుడే బాడీకి చాలా బెనిఫిట్ ఉంటుంది. న్యాచురల్ గా ఫోన్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి. అలా అని మేడం నాకు 10 గంటలకి మేలుకు వస్తుంది అప్పటి వరకు పడుకుంటానంటే కాదు. యూ నీడ్ టు సెట్ ద టైమింగ్. ఓకే, ఈ టైం వరకు పడుకుంటాను, దాని తర్వాత ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ టైంకి లెగాలి. రాత్రి 10 o'clock కి పడుకున్నారు, మళ్ళీ అరౌండ్ 5 o'clock కి అలా లేస్తున్నారు. సో అలా 5 o'clock కి అలా లేచినప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దాట్. ఒక్కసారి మీ బాడీ ఒక 21 days, ఒక 1 month కి మీరు ఒక సీక్వెన్స్ లాగా చేశారనుకోండి,
ఆటోమేటికల్ గా మనకి ఆ టైంకి నిద్ర వచ్చేస్తుంది, అదే టైంకి మేల్కు వచ్చేస్తుంది. అలా మన బాడీని అడ్జస్ట్ చేసుకుంటే దట్ ఈస్ అ వెరీ 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 గుడ్ స్లీప్. చాలా మందికి నిద్ర రాదు మేడం, ఇన్సోమియా ప్రాబ్లం ఉంది మేడం, అస్సలు నిద్ర రాదు మేడం. ఫోన్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటే నిద్ర ఎలా వస్తుంది? లైట్స్ ఆన్ పెట్టుకొని ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మీ బాడీకి మీరు వినట్లేదు, నిద్ర ఎలా వస్తుంది? కావాల్సిన దానికన్నా ఎక్కువగా తిన్నారు, బాడీ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది, మీకు నిద్ర ఎలా వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఎందుకు నిద్ర గురించి చెప్తున్నానంటే, చాలా మంది డైట్స్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, నిద్ర సరిగా పోరు. దాని గురించనే నేను దీని గురించి ఎక్కువగా చెప్తున్నాను. దీని వల్ల కూడా మనకి జనరలీ మీరు ఎవరన్నా ఒకవేళ మీ కస్టమర్స్ తోటి డీల్ చేస్తున్నా కానీ కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం డెఫినెట్ గా ఉంటుంది. మూవీస్ చూడడమో లేదంటే వర్క్స్ చేసుకోవడమో ఇలాంటి దాని వల్ల. సో వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పాలి, దీని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలి. నిద్ర లేకపోతే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, రైట్? సో దిస్ విల్ అగైన్ మేక్ యువర్ ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో స్లీప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నిద్రపోతే కూడా బరువు తగ్గుతారు. మేడం ఇదేదో బాగుంది, ఓన్లీ నిద్రపోతాము అంటే కుదరదు, రైట్? సో నిద్రపోతే కూడా బరువు తగ్గుతారు, వెయిట్ లాస్. ఎందుకంటే when you're doing proper diet, ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, ప్రాపర్ డయట్ చేస్తున్నారు, ప్రాపర్ థింగ్స్ అన్ని ఫాలో అవుతున్నారు, నేను చెప్పిన థింగ్స్ అన్ని ఫాలో అవుతున్నారు, దెన్ డెఫినెట్లీ మీకు నిద్ర కూడా కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, మీరు ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది, రైట్? సో విల్ గో ఫార్వర్డ్. యా, సో ఇప్పుడు చాలా మందికి డిఫరెంట్ డైట్స్ ఇస్తారు. నేను డైట్స్ గురించి ఇక్కడ చెప్పనండి. సో డైట్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఎవరైనా తీసుకుంటారు డైట్స్ గురించి. సో ఇక్కడ నేను ఒక సైకిల్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేదంటే ఎవరికన్నా మీరు డైట్ ఇచ్చినప్పుడు మధ్యలో ఆగిపోతారు కదా చూడండి, లైక్ బరువు పెరగదు, బరువు తగ్గదు, అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అరేజ్ అవుతాయి, క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, అండ్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని థింగ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో మీరు చేస్తున్నారంటే మీకు కనిపిస్తూ ఉంటుంది, లేదంటే మీ క్లయింట్స్ కానీ మీ కస్టమర్స్ కానీ చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలో నేను చెప్తాను. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ది డైట్స్. సో ఏవి ఇంక్రీజ్ చేయాలి, ఏవి డిక్రీజ్ చేయాలో నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీకు ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ అ ఎనర్జీ. సో ఎనర్జీ మనకి దేని ద్వారా వస్తుంది? ఫుడ్ ద్వారా వస్తుంది. ఫుడ్ లో ఏముంటాయి? క్యాలరీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ క్యాలరీస్ లో జనరలీ మనం ఏది ఎక్కువగా తీసుకుంటాము? మేజర్ మైక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, సో ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మన బాడీకి యాక్టివిటీకి కానీ కూడా యూజ్ అవుతుంది. సో యాక్టివిటీ మనం యూజ్ చేస్తే, కార్డియో కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే అగైన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, రైట్? దిస్ ఇస్ అ ప్రాబ్లం, దిస్ ఇస్ అ థింగ్ జనరలీ విచ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. ఫ్యాట్ లాస్ ఫ్రేమ్వర్క్ అనేది ఇలా నడుస్తుంది. ఫుడ్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, మైక్రోన్యూట్రియంట్స్, యాక్టివిటీ చేయాలి, కార్డియో చేయాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే అగైన్ దట్ విల్ రిలీజ్ ద ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు కొన్ని థింగ్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేయాలంటే అది ఏంటో నేను చెప్తాను. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఇప్పుడే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ లూజింగ్. ఎప్పుడైతే మీరు ఫ్యాట్ లూజ్ అవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ కొంచెం క్యాలరీ డెఫిక్ట్ తీసుకోవాలి. క్యాలరీ డెఫిక్ట్ అంటే మళ్ళీ టోటలీ క్యాలరీస్ తగ్గించాలి. 2000 కిలో క్యాలరీస్ అంటే మళ్ళీ మీరు 600, 700, 1000, 1200 కిలో క్యాలరీస్ తీసుకోవాలని కాదు. మీరు రోజు ఎక్కువగా తినే క్యాలరీస్ కన్నా మీ బిఎంఆర్, మీ బేసల్ మెటబాలిక్ రేట్ మీకు ఎంత కావాలో, బేసల్ మెటబాలిక్ రేట్ నేను ఇచ్చాను కదా మీకు ఫార్ములా ఎలా చేయాలో. సో మీ బేసల్ మెటబాలిక్ రేట్ ద్వారా మీరు తీసుకోవాలి. బేసల్ మెటబాలిక్ రేట్ ద్వారా మేబీ ఒక 200, 300 క్యాలరీస్ మీరు తీసుకొని యూ కెన్ టేక్ ఇట్. సో ఈ క్యాలరీస్ తగ్గించి స్టార్ట్ విత్ ద సింపుల్ కార్డియో, అంటే వాకింగ్. మెల్లిగా వాకింగ్ స్టార్ట్ చేయండి, కొన్ని ఎక్సర్సైజెస్, రైట్? దీంతో పాటు స్టార్ట్ లిఫ్టింగ్.
చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెయ్యాలి. మీ మజిల్ బర్న్ అవ్వాలంటే, మీ ఫ్యాట్ బర్న్ అవ్వాలి, మీ మజిల్ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు లిఫ్ట్స్ అనేది చేయాలి. ఏంటండి మన డంబెల్స్ తెచ్చుకోవాలంటే బాటిల్స్ తీసుకోండి, చిన్న ఎక్సర్సైజెస్, యు ఆర్ జస్ట్ మూవింగ్. మీ మజిల్ అనేది ఇక్కడ వాట్ ఈస్ మూవ్మెంట్ అవుతుంది. దట్ స్మాల్ ఎక్సర్సైజెస్ విల్ ఆల్సో మ్యాటర్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా దట్ విల్ మ్యాటర్. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్ దిస్, రైట్, బాటిల్ తోటి ఎక్సర్సైజెస్ చేయడం, లైక్ దిస్ వన్, ఇక్కడ స్ట్రైట్ గా పెట్టి ఇది చేయడం, ఓకే, మళ్ళీ కింది నుంచి పైకి ఇలా లిఫ్ట్ చేయడం. దేర్ ఆర్ సో మెనీ ఎక్సర్సైజెస్. బాటిల్ తోటి చేసి ఇంట్లోనే చేసే ఎక్సర్సైజెస్ కూడా చాలా ఉన్నాయి. యూ కెన్ యాక్చువల్లీ డూ దట్, ఓకే. అండ్ రెడ్యూస్ యువర్ క్యాలరీస్, వాక్ మోర్, స్టార్ట్ లిఫ్టింగ్. సో క్యాలరీస్ పైన హెల్దీ ఫుడ్. మనం లాస్ట్ టైం చూసాము, మిస్టర్ ఏ ఇంకా మిస్టర్ బి, హీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ మన ఫుడ్ క్వాలిటీ పైన కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఇక్కడ కూడా మనం ఫుడ్ క్వాలిటీ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం స్టార్టింగ్ ఒకవేళ బరువు తగ్గాలని చూస్తే దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ షుడ్ డూ. ఎర్లీ ప్లాటోకి రీచ్ అయ్యారు. ప్లాటో అంటే ఏంటండి? ప్లాటో అంటే మీరు మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు, ఒక పర్టికులర్ స్టేజ్ కి రీచ్ అయ్యారు, తగ్గుతూ ఉన్నారు, ఒక స్టేజ్ కి రీచ్ అయ్యారు. అక్కడ మీరు పెరగట్లేదు, తగ్గట్లేదు, అలాగే ఉన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్లాటో. సో ఈ ప్లాటోకి రీచ్ అయినప్పుడు ఎర్లీ ప్లాటో ఇది, ఓకే. స్టార్టింగ్ లో ఎక్సర్సైజ్ చేసే స్టార్టింగ్ లో వచ్చేది ప్లాటో అనమాట. సో ఇక్కడ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, కార్డియోని యాడ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ ని కట్ చేయాలి, క్యాలరీస్ ని కూడా కొంచెం కట్ చేయాలి. అంటే మన డైట్ లో కొన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ లిఫ్టింగ్ తగ్గించి కార్డియోని ఇంక్రీజ్ చేయాలి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లేట్ ప్లాటో. అంటే మళ్ళీ ఎర్లీ ప్లాటో చేశారు, ఈ థింగ్స్ అన్ని కరెక్ట్ చేశారు, మళ్ళీ బరువు తగ్గారు. మళ్ళీ బరువు తగ్గిన తర్వాత సెకండ్ ప్లాటో ఎప్పుడైతే వస్తుందో, సెకండ్ ప్లాటోకి కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ డైట్ లో చేంజెస్ అవుతున్నాయి కదా, వీ నీడ్ టు చేంజ్ విత్ ద డైట్. సో కార్బోహైడ్రేట్స్ కొంచెం యాడ్ చేయొచ్చు, రైట్. సో ఇది స్పెషల్లీ ఎవరికంటే హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్. స్టార్టింగ్ లో అయితే మీరు మీ కోచెస్ ని ఫాలో అవ్వండి, మీ కోచెస్ ఎలా డైట్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా అదే ఇవ్వండి. ఇది ఎప్పుడు అంటే వాళ్ళకి ప్లాటో రీచ్ అయినప్పుడు, ఏదంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ డైట్ ని చేంజ్ చేయాలి. అది కూడా మీ పర్టికులర్ కోచెస్ ఉంటారు కదా, మీ కోచెస్ తోటి డిస్కస్ చేసుకొని మీరు చేయండి చేంజెస్ ఇవి, ఓకే. బికాస్ ఆ పర్సన్ కి మనం ఏమి ఇచ్చామో తెలియదు కదా. సో మళ్ళీ వెంటనే కార్బోహైడ్రేట్స్ ఇచ్చేస్తే, ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మేబీ మీకు తెలియకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ రైస్ తినమని చెప్పారు అనుకోండి, మళ్ళీ రివర్స్ అవుతుంది, ఓకే. సో యూ డిస్కస్ విత్ యువర్ కోచెస్, దెన్ యూ కెన్ గివ్, ఓకే. సో లేట్ ప్లాటోకి ఏంటి అంటే దిస్ ఇస్ అడ్జస్ట్ చేయాలి. మళ్ళీ ఏదైతే డైట్ డెఫినెట్ ఇస్తున్నామో దాన్ని బ్రేక్ చేయాలి, కార్డియోని ఇంక్రీజ్ చేయాలి, కార్డియోని టోటలీ కట్ చేసేయాలి. ఇక్కడ కార్డియో యాడ్ చేసాం, ఇక్కడ కార్డియోని తీసేసి వెయిట్స్ ని ఇంక్రీజ్ చేసాం, ఓకే. వెయిట్స్ అగైన్ మన డంబెల్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ క్యాలరీస్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్ ని యాడ్ చేసాం, క్యాలరీస్ ని కూడా యాడ్ చేసాం. లేట్ ప్లాటోకి మనం ఇలా చెయ్యాలి, ఓకే. సో ఇది ఎప్పుడైతే స్టక్ అయిపోతారో వాళ్ళు, సో నెక్స్ట్ వచ్చేసి మీ వాళ్ళు వస్తారు, కస్టమర్స్ వచ్చి మీకు చెప్తారు, మేడం మీరు ఇచ్చే డైట్ ఫాలో అవుతున్నాను, సార్ మీరు ఇచ్చేది ఫాలో అవుతున్నాను, బాగానే ఉంది, కానీ ఊరికే ఆకలేస్తుంది, ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే కార్డియోని కొంచెం తగ్గాలి. ఎందుకంటే అక్కడ కార్డియో ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ ప్లాటోలో ఈ కార్డియోని కొంచెం తగ్గించి ప్రోటీన్స్ ని ఇంక్రీజ్ చేయాలి. ప్రోటీన్స్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ప్రోటీన్స్ ఈజ్ ఆల్వేస్ ఫిల్లింగ్. ప్రోటీన్స్ తిన్నప్పుడు, మీరు అన్నం తిన్నప్పుడు తొందరగా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ వచ్చేస్తుంది. అదే ప్రోటీన్స్ తింటే డైజెస్ట్ అవ్వడం స్లోగా అవుతుంది, రైట్. స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది, అండ్ మీకు ఆకలి ఉండదు. ఎందుకు? ప్రోటీన్స్ మెల్లిగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి, కడుపులో అలాగే ఉన్నట్టు ఉంటుంది. సో అందుకే ప్రోటీన్స్ ని ఎక్కువగా యాడ్ చేయాలి, తక్కువ మీల్స్ ఇవ్వాలి కనుక. అండ్ ఇంకొకటి ఫిల్లింగ్ ఇవ్వాలి. ఆకలేస్తుంది అంటే కడుపు ఖాళీగా ఉంది అని ఫీల్ అవుతున్నాడు అతను. సో ఆ కడుపు ఫిల్ అయ్యే ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. లైక్ కడుపు ఫిల్ అయ్యే ఐటమ్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ అని ఇవ్వచ్చు, లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వెజిటేబుల్ సాలెడ్స్ అన్ని ఇవ్వచ్చు. సో బాడీ ఫిల్లింగ్ గా కూడా వాళ్ళకి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఈ హంగర్ అనేది కొంచెం తగ్గుతుంది, ఈ హంగర్ హార్మోన్ అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్
లో ఎనర్జీ కూడా ఒక కంప్లైంట్ వస్తుంది. లో ఎనర్జీ అంటే మీరు ఇచ్చిన డైట్ సరిపోవట్లేదు, సో నాకు ఎనర్జీ అనేది సరిపోవట్లేదు, చాలా వీక్ గా అనిపిస్తుంది, ఊరికే నిద్ర వచ్చినట్టు ఉంటుంది, ఇలాంటి థింగ్స్ అనేవి జనరల్లీ మీకు చెప్తూ ఉంటారు. అప్పుడు మీకు ఎనర్జీ డౌన్ అయిపోతుందంటే బాడీ మీకు ఏమని చెప్తుంది, మీరు చాలా వీక్ గా ఉన్నారని చెప్తుంది. మనం వీక్ గా ఉన్నప్పుడు ఏం చేయాలండి, రెస్ట్ తీసుకోవాలి. సో ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి అని ఫస్ట్ చెప్పాలి. అప్పుడు మీకు ఎనర్జీ డౌన్ అవుతుందంటే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, మీరు నిద్ర కరెక్ట్ గా పోతున్నారా లేదా అని అడగాలి. నిద్ర కరెక్ట్ గా పోతున్నారు అంటే దట్స్ ఓకే. ఎంతసేపు పోతున్నారు, మంచి నిద్ర ఉందా లేదా, లేదంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా, ఎక్కువగా స్ట్రెస్ ఉందా, ఏదైనా ఆలోచిస్తున్నారా, ఇవన్నీ మనం అడగాలి. రైట్. సో ఇవన్నీ బానే ఉన్నాయి అని అన్నారు అనుకోండి, మీ వర్క్ ప్రెషర్ ఎక్కువగా అవుతుందా అని అడగాలి. సో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే కూడా మనకి లో ఎనర్జీ లాగా ఫీల్ అవుతాం. బికాస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ కంటిన్యూస్లీ ఫర్ 1 hour, నాకు ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. రైట్. సో ఐ ఫీల్ లో ఇన్ ఎనర్జీ. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఐ ఫీల్ వెరీ లో, ఐ కాంట్ డూ మై వర్క్స్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాను. సో అలా అయినప్పుడు ఏంటి, నా బాడీ నాకు రెస్ట్ తీసుకోమని చెప్తుంది. సో దానికి మనం రెస్ట్ తీసుకోవాలి. మనం తినే డైట్ లో డిఫరెంట్ వెరైటీస్ ని ఇంక్రీజ్ చేయండి. అంటే ఎనర్జీ ఎక్కువ ఉండే ఆహారాలు ఇవ్వండి, సో దాట్ వాళ్ళకి ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ అండ్ సీడ్స్ లో ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. సో అలాంటివి మనం యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఎనర్జీ డౌన్ అయిపోతుంది కాబట్టి బాడీ మనకి క్యాలరీ డెఫిక్ట్ అని కూడా తెలుస్తుంది. కొన్ని క్యాలరీస్ యాడ్ చేయండి, పర్వాలేదు. ఓకే. దాని తర్వాత మ్యాక్రోస్ ని బ్యాలెన్స్ చేయండి. అంటే ఇది వరకు మనము ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు. రైట్. అండ్ ఇంకొకటి స్లో మెటబాలిజం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే ఎంత చేసినా కానీ కూడా బరువు తగ్గట్లేదు, ఏం చేసినా కానీ కూడా ఇది తగ్గించాను ఇది ఇచ్చాను అయినా కానీ కూడా బరువు తగ్గట్లేదు, అతని మెటబాలిజమే బేసికల్లీ స్లో ఉంది. మనం ఇందాక చూసాం కదా, ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్, ఇవన్నీ బాడీ టైప్స్ లో మీసోమార్ఫ్స్ ఇవన్నీ. సో స్లో మెటబాలిజం ఎవరికి ఉంటుందంటే రౌండ్ షేప్ బాడీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రైట్. సో వాళ్ళకి మెటబాలిజం దాదాపు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ మెటబాలిజం కొంచెం స్లోగా ఉంటుంది. చాలా సన్నగా ఉన్న వాళ్ళకి హై మెటబాలిజం ఉంటుంది. రైట్. సో ఈ స్లో మెటబాలిజం ఇది కామన్ గా మనందరికీ తెలుస్తుంది. సో ఈ స్లో మెటబాలిజం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని రికమెండ్ చేయాలి. అండ్ వాళ్ళ స్టేజ్ లో ఉన్నారో లేదో కూడా మనం కనుక్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక 60 years అతను వచ్చి మీ దగ్గర ఓవర్ వెయిట్ ఉన్నాడు చేయాలంటే వాళ్ళకి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇస్తే మనకి కుదరదు. బికాస్ ఆ ఏజ్ లో బోన్స్ కూడా కరెక్ట్ గా ఉండదు, విరిగిపోతే అగైన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. సో వాళ్ళ కండిషన్ ని మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా మెటబాలిజం ని పెంచాలి దాని గురించి ఆలోచించాలి. క్యాలరీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి చిన్న చిన్న వెయిట్స్, ఇప్పుడు నేను బాటల్ వెయిట్ చెప్పాను కదా, అలాగే 2 kg 3 kg డంబెల్స్ తోటి కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో అది చేయొచ్చు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంక్రీజ్ చేయండి వాళ్ళకి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి మనకి అందరికీ తెలుసు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, జోవార్, రాగి, బాజ్రా ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు, క్యాలరీస్ ని ఇంక్రీజ్ చేసి, సో ఓవరాల్ గా వాళ్ళకి మెటబాలిజం ని మనం చేంజ్ చేయాలి. సో ఆ మెటబాలిజం ని చేంజ్ చేస్తే మళ్ళీ వారు నార్మల్ వస్తారు, మళ్ళీ మీ రెగ్యులర్ డైట్స్ ని ఫాలో చేయొచ్చు. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అడ్జస్ట్. సో ఇది స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కాదు, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. స్టార్టింగ్ ఇప్పుడు మీరు న్యూగా బిజినెస్ జాయిన్ అయ్యారు, లేదంటే ఒక కోచ్ లాగా చెయ్యాలి నేను అని అనుకుంటున్నారు, మేడం ఇవన్నీ చెప్పింది ఓకే బరువు తగ్గట్లేదు నేను ఇవ్వాలి, అలా కాదండి. దట్ విల్ నాట్ వర్క్. బికాస్ వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది. మనం డిగ్ చేస్తూ ఉంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్తూ 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 ఉంటుంది. మనం ఎంత కిందికి వెళ్ళామనుకోండి అంత ఎక్కువ మనకి కన్ఫ్యూషన్ ఉంటుంది. సో బేసికల్లీ మీ కోచెస్ వాళ్ళు ఆల్రెడీ చాలా మందిని డీల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఫాలో అవ్వండి. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కోచెస్ ని కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పండి. సో కావాలంటే యూ కెన్ గివ్ దెమ్, మేడం ఇది చెప్పారు కదా ఇది ఇవ్వచ్చా అని అడిగి యూ కెన్ యాక్చువల్లీ గో విత్ దట్ డైట్స్. బికాస్ ఎంటైర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ గురించి మనం తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఒక క్వశ్చన్ నన్ను అడిగారు, నేను మీ గురించి చెప్పలేదు. రైట్. సో ఎంటైర్ థింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఆ పర్సన్ బాడీ కాంపోజిషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత డీల్ చేయొచ్చు.
సో అలా కోచెస్ డీల్ చేస్తారు కాబట్టి యూ కెన్ గో అండ్ కనెక్ట్ విత్ దెమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు. ఓకే, సో వెయిట్ మేనేజ్మెంట్ లో సో ఇక్కడ మనం యాక్చువల్లీ చూసుకున్నట్టయితే రియలిస్టిక్ ప్లాన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. అంటే ఇది నేను ఎక్కువ రోజుల వరకు ఫాలో అవ్వగలుగుతాను. సో మనం తినే డైట్ లో ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు, గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ మన ఫుడ్ లేబుల్స్ ని కూడా చదివి తీసుకోవాలి. ఓకే, సో మనం ఏదైతే ఫుడ్ తింటామో దాని వెనకాల ఫుడ్ లేబుల్స్ ఉంటాయి కదా, న్యూట్రిషన్ వాల్యూ ఇంత, సాల్ట్స్ ఎన్ని వచ్చాయి, ఫ్యాట్స్ ఎంత, కొలెస్ట్రాల్ ఎంత అని మనకి వెనకాల వస్తాయి కదా. సో దాన్ని మనం కంపల్సరీ చూస్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఈ ఫుడ్ లేబుల్స్ ఎప్పుడు లేవండి. ఈ ఓవర్ వెయిట్ అవుతుంది అనే దాని గురించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు ఫుడ్ లేబుల్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు? ఇది మనం చదివి ఓకే నేను ఇది తింటే నాకు ఫ్యాట్ ఎక్కువ వస్తుందని మనం తెలుసుకోవడానికి. కానీ మనం అది చదువుతామా? అస్సలు చదవం, అసలు వెనక తిప్పి కూడా చూడము. రైట్, సో అక్కడ మనకి నంబర్స్ కూడా వస్తాయి. రైట్, రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా వస్తాయి, అది కూడా చూడం. లోకల్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, అసలు FSSAI గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండానే పెట్టేస్తారు. సో అది మన బాడీకి చాలా హార్మ్ చేస్తుందని అర్థం కదా. సో ఆ ఫుడ్ లేబుల్స్ అనేది మనం చదవాలి. ఓకే, మీ వేరే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫుడ్ లేబుల్స్ చదవడం వల్ల మనం ఏది తింటున్నాము, ఎంత తింటున్నాము. మనం ఇది వరకు చాలా వీడియోస్ చూస్తాము, ఏమంటే ఇది మీరు ఒక చాక్లెట్ ఇంత తింటే మీకు ఇంత షుగర్ వస్తుంది అన్నట్టు షుగర్ వేసి చూపిస్తారు. సో ఇంత షుగర్, ఇంత సాల్ట్ వస్తుంది అని. బట్ యాక్చువల్లీ మనం అలా థింక్ చేస్తేనే మనం ఇలాంటి వస్తువులకి దూరంగా ఉంటాం. రైట్, సో అది కొంచెం తగ్గించుకోవాలి. స్టే పాజిటివ్ అండ్ మనకి యాజ్ ఐ టోల్ యూ స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఏది చేయొద్దు అంటే మనందరికీ తెలుసు బేసిక్ కామన్ థింగ్స్, బయటవి ఏవి తినొద్దు. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా ఎక్కువ మీల్స్ తినొద్దు అండ్ టైం టు టైం మీల్స్ తినాలి. ఇప్పుడు ఏ మీల్స్ ఏ టైంకి తింటున్నారో అలాగే కంటిన్యూ చేయాలి. క్యాలరీస్ ని తాగొద్దండి, క్యాలరీస్ ని డోంట్ డ్రింక్ క్యాలరీస్. ఫ్రూట్ జ్యూసెస్ అస్సలకే తాగకూడదు. రైట్, ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది మనకి. సో నో ఫ్రూట్ జ్యూసెస్ అట్ ఆల్. వెజిటేబుల్ జ్యూసెస్ ఎస్ యూ క్యాన్ హ్యావ్ వెజిటేబుల్ జ్యూసెస్, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ డోంట్ చేజ్ యువర్ నంబర్స్. నేను ఇంటున్నాను ఇంత తగ్గాలి 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 దాంతో వెళ్ళకండి. నేను ఎప్పుడు చెప్తాను హెల్త్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ మీరు కరెక్ట్ అయ్యిందా లేదా మనం చూసుకోవాలి. హెల్త్ కరెక్ట్ గా అయిన తర్వాతనే యూ క్యాన్ గో ఫర్ ది అదర్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఫ్రూట్స్ ఇంటేక్ చేయొచ్చా అంటే మీరు మీ లీడర్స్ ని అడగండి, బికాస్ మీ డైట్ ఎలా ఉంది అనేది మీ కోచెస్ కే తెలుస్తుంది కాబట్టి. డే టైమ్ స్లీప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇఫ్ యు ఆస్క్ మీ, డే టైమ్ స్లీప్ అనేది జస్ట్ నాప్, అంటే జస్ట్ ఇలా రిలాక్సింగ్ కోసం ఒక 10 minutes అలా పడుకోవచ్చు, బట్ నాట్ అ డీప్ స్లీప్. డీప్ స్లీప్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ద బాడీ. ఆఫ్టర్నూన్ స్లీప్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. మనం ఫుడ్ తీసుకుంటాం, డే టైంలో అంతా యాక్టివ్ గా ఉంటాం. రైట్, సో యాక్టివ్ గా ఉన్నప్పుడు స్లీప్ అనేది, ఇప్పుడు ఒకటి చెప్తానండి, మీరు డే టైంలో పడుకున్నప్పుడు మేబీ ఎక్కువగా పడుకోవచ్చు. ఎక్కువగా పడుకున్నప్పుడు మళ్ళీ నైట్ టైంలో స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది, తొందరగా మేలుకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. దట్ విల్ నాట్ హెల్ప్ యూ అవుట్. బెస్ట్ ఏజ్ ఫర్ వెయిట్ లాస్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం యంగ్ గా ఉంటామో వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతామండి. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, మన మెటబాలిజం అనేది బాగా ఉంటుంది యంగ్ గా ఉన్నప్పుడు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, 20 years ఏజ్ ఉన్నాడు అండ్ ఒక 40-50 years ఏజ్ ఉన్నారు. సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ కంపేర్, ఈ 20 years ఏజ్ ఉన్న అతను తొందరగా బరువు తగ్గుతాడు, బికాస్ అతను మెటబాలిజం బాగుంది కాబట్టి. సో 40 years ఏజ్ ఉన్నప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం తగ్గిపోతుంది అండ్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ బాడీ ఫ్యాట్ లవింగ్ అయిపోతుంది, తొందరగా ఫ్యాట్స్ ని కన్జ్యూమ్ చేసుకోవడం ఇలాంటివి అవుతుంది అనమాట. సో దాని వల్ల మనకి వాట్ యు సే దిస్
ఏజ్ పరంగా కూడా మనకి ఉంటుంది కాబట్టి, సో యంగర్ ఏజ్ వాళ్ళు తొందరగా బరువు తగ్గొచ్చు. యాజ్ యూ కీప్ ఆన్ ఏజింగ్ మనకి ఫ్యాట్ లాస్ అనేది కొంచెం స్లో డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. స్లీప్ రావటం లేదు అంటే యూ హ్యావ్ టు వర్క్అవుట్. అసలు ఎందుకు స్లీప్ రావట్లేదు, యు ఆర్ థింకింగ్ అలాట్, లేదంటే మీరు ఫుడ్ లో ఎక్కువగా జంక్ తిన్నా గానీ కూడా అండ్ తొందరగా తిని పడుకుంటే కూడా మనకి స్లీప్ రాదు, బికాస్ ఎనర్జీ ఈస్ గివింగ్ టు యువర్ బాడీ. సో అది మనం చూడాలి. కీటోజెనిక్ డైట్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ ఓవర్ గా చెయ్యొచ్చా మేడం, లేదా లైట్? సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యూ అండి, బికాస్ కీటోజెనిక్ డైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం క్యాలరీ రిస్ట్రిక్ట్ అనేది చేయట్లేదు కదా, వీఆర్ గివింగ్ గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నాం అంటే మనకి ఎనర్జీ ఉంటుంది. ఓన్లీ మీకు ఇక్కడ రానిది ఏంటి, ఇమీడియట్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ అనేది తొందరగా రాదు. సో మీరు కీటోజెనిక్ డైట్ లో స్టార్టింగ్ అసలు ఇప్పటి వరకు మీరు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయలేదు అంటే you can start with small exercises like walking gaani, like as I told you bottle toti light ga exercises cheyadam gaani avanni better. ఓకే, బట్ హెవీగా వర్కౌట్స్ చేయాలని కాదు, నార్మల్ వర్కౌట్స్ చేసి మెల్లిమెల్లిగా మీ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వెన్ యూర్ డూయింగ్ ఎక్సర్సైజెస్, మంచి ప్రోటీన్ డైట్, మంచి ఫ్యాట్స్ మీరు బాడీలో తీసుకుంటున్నారంటే దట్ విల్ ఆల్సో సపోర్ట్, అంటే మీ మజిల్ యొక్క గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓన్లీ పొట్ట తగ్గాలి అంటే కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలి అండి, లైపోలైసిస్ అంతా అవ్వాలి. బికాస్ సి మళ్ళీ నేను చెప్తున్నాను, మన బాడీలో ఫ్యాట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండొచ్చు, లేదంటే ఓన్లీ మన అబ్డామినల్ ఫ్యాట్ అని ఉండొచ్చు, స్టమక్ పైన, థైస్ పైన, బ్యాక్ లో ఫ్యాట్ ఉండొచ్చు. సో ఇది కూడా ఫ్యాట్ డిపాజిషనే కదా. సో మీరు లేదండి నాకు స్టమక్ ఒక్కటే ఉంది అంటే, స్టమక్ ఒక్కటి ఉన్నా కానీ కూడా ఆ స్టమక్ లో ఫ్యాట్ ఉంది కదా, అది కూడా తగ్గాలి, రైట్? సో అది కూడా తగ్గాలంటే యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్. సో లైపోలైసిస్ మీకు అవ్వాలి అంటే కార్బోహైడ్రేట్స్ కన్నా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ద థింగ్స్ విచ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇప్పుడు కెఫిన్ కానీ, లేదంటే గ్రీన్ టీ కానీ, లేదంటే కానీ అలా చేసినప్పుడు లైపోలైసిస్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు లైపోలైసిస్ ఎలా అవుతుంది, అవ్వదు కదా. లో ఎనర్జీ ఉన్నప్పుడు ఫుడ్ తీసుకుంటే అది ఎనర్జీ అవ్వటానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు లో ఎనర్జీ ఉన్నప్పుడు అందుకే అన్నాను ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. వెన్ యూ హ్యావ్ వెరీ లో ఎనర్జీ, రెస్ట్ తీసుకున్నప్పుడు బాడీ కొంచెం రెస్టింగ్ స్టేజ్ లోకి వెళ్తుంది. దాని తర్వాత వెన్ యూ గో ఫార్వర్డ్ దెన్ డెఫినెట్లీ దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. సో ఈ రోజు చెప్పిన సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓన్లీ ఈ రోజు చెప్పిన దాంట్లో మట్టుకే. పర్సన్ సన్నగా ఉండి ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి అంటే ఏం సజెస్ట్ చేయాలి? పర్సనల్ సన్నగా ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటండి, వాళ్ళు తీసుకునే డైట్ లో ఎక్కువగా బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే సాచురేటెడ్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో అతనికి బాడీలో అడిపోస్ సెల్స్ లో స్టోర్ అవ్వడం కన్నా అతనికి ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అలాగే బాడీలో బ్లడ్ లో ఉందని అర్థం. సో మన థింగ్స్ అనేవి అంటే హెల్దీ ఫ్యాట్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఐ థింక్ శ్రీరామ్ సార్. యా మ్యామ్. ఓకే సార్, ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్ చేశాను అన్ని. ఇంకేదన్నా ఉంటే అడగండి. ఎస్ మేడం, హ్యాండ్ రైజ్ చేశారండి 1 or 2 పీపుల్. రాధా గారు అడగండి. రాధా గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి.
మేడం ఒకరు డైట్ చేస్తున్నారండి, అలా నాన్ వెజ్ తినరా మేడం, ఎగ్స్ కూడా తినరట, వెయిట్ ఓకే లెస్ గా చేస్తున్నారండి, వారు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఫుడ్ గురించి డైట్ గురించి నెక్స్ట్ సెషన్ లో అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఓకే. డైట్ గురించి నెక్స్ట్ వేరే సార్ చెప్తారు మొత్తం డైట్ గురించి. సో ఓన్లీ ఇప్పుడు ఈ రోజు చెప్పిన దాంట్లో నుంచే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఓకే, పుల్లారావు గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ సార్ చెప్పండి. అది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి ఇప్పుడు వెయిట్ తక్కువగా ఉన్నారు అనుకోండి మేడం, అట్లా ఎలా మేడం? అది కొంతమందికి అలా ఉంటుంది మేడం. అవును సార్, అప్పుడు ఏంటి అంటే బాడీ ఫ్యాట్ అంటే అడిపోస్ టిష్యూ కన్నా ఇప్పుడు యాక్చువల్లీ నేను లైవ్ కేసెస్ చెప్తాను. చాలా మందికి ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ లో ఎక్కువగా వాళ్ళు తీసుకునే డైట్ లో ఇందాక నేను చెప్పినట్టు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, లేదంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం, విఎల్డిఎల్ దట్ ఈస్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని రివర్స్ చేయడం ఏంటి అంటే, సో అదే మనం గుర్తు పెట్టుకోవాలి. నేను సన్నగా ఉన్నాను కదా, నేను ఏదన్నా తినేయొచ్చు అనేది క్వశ్చన్ మాకు అది అస్సలు ఉండకూడదు. నేను సన్నగా ఉన్నా కానీ కూడా నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ గా ఉంటే, అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబీస్ లో ఉన్న వాళ్ళకి, మేబీ వాళ్ళ బిఎంఐ 40 ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండొచ్చు. ఇట్ క్యాన్ హ్యాపెన్. ఓకే, సో అది ఇట్ డజంట్ మీన్ దాట్ వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని కాదు. ఇట్ ఈస్ టోటలీ రివర్స్. దాన్ని మనం హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చి తగ్గించుకోవచ్చు. వాళ్ళ ఫుడ్ లో చేంజెస్ చేయాలి మెయిన్లీ. అదే మేడం, ఎటువంటి చేంజెస్? అదే సార్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంక్రీజ్ చేయాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే మనకి ఆలివ్ ఆయిల్ కానీ అండ్ గుడ్ ఫ్యాట్స్ అనేవి డైట్ లో ఇంక్రీజ్ చేయాలి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి టోటలీ తగ్గించేసేయాలి. దాంతో పాటు వాళ్ళకి వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తే కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, సులోచన గారు, యూ కెన్ ఆస్క్ మీ. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ మ్యామ్, చెప్పండి మేడం. ఇప్పుడు డైట్ మొత్తం పాటిస్తూ ఇప్పుడు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి డైట్ నిద్ర ఉండదు కదా మేడం, డే టైం పడుకుంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది డైట్ బాగా పట్టించాలి? జనరలీ నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుందండి. అంటే నార్మల్ గా ఒక వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కంపేర్ చేసామనుకోండి, మనము ఒక నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి నిద్ర ఒకటి డిస్టర్బ్ గా ఉంటుంది, అండ్ ఇంకొకటి వాళ్ళకి టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకు 1 వీక్ కన్నా 1 వీక్ చూసుకున్నట్టు అయితే 1 వీక్ అంతా డే టైమ్ లో పడుకుంటారు, నైట్ టైం అంతా మేల్కుంటారు, మళ్ళీ సండే రాగానే మళ్ళీ నైట్ టైమే పడుకుంటారు. సో ఇది టోటలీ డిస్టర్బ్ అవుతుంది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, కంప్లీట్లీ డే అంతా మీకు నైట్ అని ఫీల్ అవ్వాలి, అండ్ నైట్ అంతా మీకు డే అని ఫీల్ అవ్వాలి. అంటే మీరు నైట్ టైంలో ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 o'clock కి పడుకొని మార్నింగ్ 5 o'clock కి ఎలా లేస్తున్నారో, అలాగే మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత 10 o'clock కి పొద్దున పడుకొని 5 వరకు పడుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా మీరు సైకిల్ ని ప్లాన్ చేస్తే మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈవెన్ సండే కూడా అలాగే చేయాలి. మరి లేదు సండే కొంచెం 2-3 hours ఎక్స్ట్రా పడుకుంటానంటే బాడీకి మినిమం రెస్ట్ ఇవ్వాలి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డిస్టర్బెన్సెస్ అనేవి కంపల్సరీ ఉంటాయండి, దానికి చేంజెస్ అనేది ఉండదు. డిస్టర్బెన్స్ అంటే ఉంటాయి, బట్ మనం బాడీని అలా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, భాగ్యలక్ష్మి ప్రవీణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి మేడం. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంటేక్ వల్ల ఇబ్బంది ఉందన్నారు మేడం. మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ డైరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిద్దా మేడం, లేకపోతే ఫ్యాట్ అనేది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి బాడీలోకి వెళ్ళిద్దా మేడం, డైజెస్టివ్ సిస్టమ్ నుంచి? ఇప్పుడు మీకు ఫుడ్ ఎలా వెళ్తుందండి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి? మనం ఫుడ్ తిన్నాక డైజెషన్ అయిన తర్వాత అది మన ఇంటెస్టైన్స్ నుంచి అబ్జర్వ్ అయ్యి మళ్ళీ వెళ్తుంది కదా, సేమ్ ప్రాసెస్ అవుతుంది. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో అది కూడా సేమ్ మెటబాలిజం ప్రాసెస్ అనేది అన్నిటికీ సేమ్. సో సేమ్ మెటబాలిజం ప్రాసెస్ లోకే వెళ్తుంది. ఓకే.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మి గణేష్ గారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ సమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మేము సో మెనీ కేసెస్ స్టడీ చేసినప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉంటున్నారు, కానీ వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ కానీ లిపిడ్స్ అంతా నార్మల్ ఉంటున్నాయి. సో ఎందుకు అది అట్లా జరుగుతుంది కొంతమంది? ఏంటండి నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంది కానీ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ మినిమం ఒక 40 EMI లో 40 లో ఉన్నా కూడా వాళ్ళ లిపిడ్స్ మాత్రం నార్మల్ గా ఉంటుంది అన్ని కూడా. ఇట్ విల్ హ్యాపన్ అండి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కానీ కూడా ఇట్ డజంట్ మీన్, అంటే ఎగ్జాంపుల్ మేబీ అతనికి కొన్ని కండిషన్స్ వల్ల ఓవర్ వెయిట్ ఉండొచ్చు. బికాస్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల, లేదంటే డయాబెటీస్ వల్ల, లేదంటే మనం జెనెటిక్స్ వల్ల అతను ఓబీస్ ఉండొచ్చు. కానీ మేబీ అతని డైట్ బాగుండొచ్చు, మేబీ అతను తీసుకునే మేబీ జంక్ ఫుడ్ తీసుకుంటున్నా కానీ కూడా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవచ్చు, అతని మెటబాలిజం కూడా బాగుండొచ్చు. బట్ అతను ఓవర్ వెయిట్ కండిషన్ లో వెళ్ళాడు, అతనికి ఏం చేయాలో తెలీదు, ఓవర్ వెయిట్ ఉన్నాడు. బట్ అతనికి జనరలీ మనం చాలా కేసెస్ చూసుకున్నట్టు ఓవర్ వెయిట్ ఉంటారు, బట్ వాళ్ళు చాలా మంచిగా డాన్స్ చేయగలుగుతారు, హెవీ డాన్స్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళు జనరలీ మీరు అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆమె యోగా ట్రైనర్. యాక్చువల్లీ నేను యోగా ట్రైనింగ్ లో తీసుకునేటప్పుడు I had 2 friends. One is she is very obese, another one is very thin and lean. సో మనం జనరల్లీ ఏమనుకుంటాము, సన్నగా ఉన్న వాళ్ళకి మూవ్మెంట్స్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, వాళ్ళు బాగా చేయగలుగుతారు అని అనుకుంటాము. ఒబీస్ ఉన్న వాళ్ళకి సో కొన్ని ఆసనాస్ మా టీచర్ నేర్పించేటప్పుడు, సో ఒబీస్ పర్సన్ యూస్ టు డూ వెరీ గుడ్ ఎక్సర్సైజెస్. తన బాడీ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది, చక్రాసన్ కానీ వజ్రాసన్ కానీ మన తల కిందికి వంచడం కానీ అలాంటివన్నీ బాగా చేసింది. బట్ షీఈస్ ఓవర్ వెయిట్. అంటే మనం ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వీ కాంట్ కమెంట్ ఆన్ దేర్ ఫ్లెక్సిబిలిటీ కానీ, వాళ్ళ స్టెబిలిటీ కానీ, వాళ్ళ స్టామినా కానీ, వాళ్ళ బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనం కమెంట్ చేయలేము. సో ఓవర్ వెయిట్ ఉన్నారు, బట్ కొంతమందికి ఉన్నాయి. బట్ కొంతమంది సన్నగా ఉంటారు, లేని డిసీజెస్ అన్ని ఉంటాయి. సో ఇట్ ఈస్ టోటలీ రివర్సిబుల్. వీ కాంట్ యాక్చువల్లీ డూ దాట్. వాళ్ళ కండిషన్ వాళ్ళ దాన్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. సో హోలిస్టిక్ అనేది మనకి ఇక్కడ ఉండదు. సో 1 person ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే, హెప్సిబా గారు, యూ కెన్ ఆస్క్ మీ. ఇంటర్ లో ఒక ఫ్రెండ్ ఉండేది నాకు, తన పేరు కూడా హెప్సిబా. యూ మేడ్ మీ రిమైండర్. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, చెప్పండి. మేడం ఈ డైట్ నేను ఫాలో అవుతున్నాను, ఎక్కువ మొత్తం వస్తుంది మేడం నాకు. అదే మ్యామ్, మీ కోచ్ ని ఎవరైతే మీకు డైట్ ఇచ్చారో ఆ సార్ తోటి మాట్లాడండి, మీకు హెల్ప్ చేస్తారు. పీరియడ్స్ టైంలో డైట్ అయినా చేంజ్ అవుతుందా? అదే మ్యామ్, మీకు హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, మీరు మీ కోచ్ ని చేస్తే మీ కండిషన్స్ అన్ని కరెక్ట్ గా చేసుకొని హీ విల్ చేంజ్ యువర్ డైట్. సో మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీ కోచ్ తోటి డిస్కస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ నరసింహ సార్ గారు. మేడం ఒక్క నిమిషం. హలో, కోచెస్ ఎవరైనా ఉంటే డౌట్స్ అడగండి. పార్టిసిపెంట్స్ క్లయింట్స్ కాదు ఇక్కడ డౌట్స్ అడగాల్సింది, ఎందుకంటే ఈ సెషన్ అనేటువంటి కోచెస్ కోసం. సో ఐ థింక్ చాలా మంది నాన్ కోచెస్ అడుగుతున్నారు. సో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు ఎవ్రీవన్. సో కాబట్టి మేము మామూలు వాళ్ళే, మీరు క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ లేకపోతే మామూలు పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉంటే మీ కోచెస్ అడగండి డౌట్స్, వాళ్ళు దే కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ డౌట్స్ ఎవరు అడగాలంటే కోచెస్ అడిగితే ఎక్కువ ఉపయోగం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 11 to చైల్డ్హుడ్ ఒబిసిటీ వాళ్ళు 11-12 years ఉంటారు, వాళ్ళకి మనం కీటో డైట్ కానీ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకురావచ్చు? అదే సార్, మనం వాళ్ళ కండిషన్ ని చూడాలి. అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ కాబట్టి వాళ్ళ అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీలో కొంతమంది ఏంటంటే మళ్ళీ నార్మల్ అవుతారు, కొంతమంది మళ్ళీ ఒబీస్ అయిపోతారు. అంటే కొన్ని డైట్స్ చేంజ్ చేసినా కానీ కూడా ఒక సెట్ పాయింట్ ఉంటది బాడీలో, ఒక సెట్ పాయింట్ అంటారు. ఆ సెట్ పాయింట్ తర్వాత వాళ్ళు ఎలా చేసినా కానీ కూడా మళ్ళీ అదే వెయిట్ కి వచ్చేస్తూ ఉంటారు. ఆ సెట్ పాయింట్ ని దాటి బయటికి రావడం అనేది కూడా ఇంపార్టెంట్, అది మనం చేసుకోవాలి. సో చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా మనం రివర్స్ చేయొచ్చు, బట్ వాళ్ళని చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ డైట్ ఏంటి, ఎందుకు అంటే నన్ను అడిగితే చైల్డ్హుడ్ ఒబేసిటీ కేసెస్ కూడా చాలా మటుకి రివర్స్ అయ్యాయి.
ఓకే, చిన్నప్పుడు చాలా లావు, యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ ఆస్క్ మీ, మా కజినే ఉన్నాడు, హీస్ ఓవర్ వెయిట్. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 4 kgs వరకు, 4.5 kgs వరకు పుట్టాడు అనమాట. సో అలాగే పెరుగుతూ వచ్చాడు. దెన్ ఆఫ్టర్ దాట్ వెన్ హీ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్ అండ్ ప్రాపర్ డయట్ ఇవన్నీ చేసినప్పుడు హీ కేమ్ టు నార్మల్. అంటే ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, చైల్డ్ ఒబేసిటీ కూడా కాన్స్టెంట్ కాదు, దానికి మనం నార్మలైజ్ చేయొచ్చు. దట్ క్యాన్ బి పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ yeah, thank you ma'am. Thank you so much, and thanks for your valuable time. And not only ఏవైతే మీ అవర్స్ ఉన్నాయో వాటికి మించి మేము ఒక స్పెషల్ వెల్నెస్ కోచ్లుగా చాలా స్ట్రాంగ్ గా తయారవడానికి మీ వాల్యుబుల్ టైం పెట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ 4 సెషన్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయినాయి, ఎందుకంటే చాలా సైన్స్ నేర్చుకున్నాము. బిఫోర్ అంటే ఈ 4 సెషన్లు కండక్ట్ చేయడానికి ముందు మా అప్రోచ్ ఒకలా ఉండేది క్లయింట్స్ తో. ఈ 4 సెషన్స్ విన్న తర్వాత ఒక్కొక్క సెషన్ కి మేము ఇంకా బెటర్ అవుతున్నాం. సో ఈ 4 సెషన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ గా మేము ఎటువంటి వెయిట్ లాస్ క్యాండిడేట్ నైనా హ్యాండిల్ చేయగలం అన్నంత ఒక మంచి కాన్ఫిడెంట్ అయితే బిల్డ్ అయింది మేడం, మై పర్సెప్షన్. అండ్ ఆల్సో అందరికి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ information. Yeah, give her a big round of applause, guys. Thank you. Thank you, sir. Yes madam, thank you so much. And friends, one more very important announcements. So ఇప్పటి వరకు మనం అండర్స్టాండింగ్ ది వెయిట్ లాస్ ఆల్మోస్ట్ 4 సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. పార్ట్ 1 లో మనం మెటబాలిజం గురించి చాలా బాగా తెలుసుకున్నాం. మేడం గారు చాలా క్లియర్ గా అప్పటి వరకు మనం ఏటీపీస్ అంటే ఏంటి, ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతాయి, సో ఇవన్నీ మనకి పైన ఇన్ఫర్మేషన్ ఉండేది, బట్ చాలా డెప్త్ గా తెలుసుకోగలిగాం. మెటబాలిజం బట్టి వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా మనకి పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పార్ట్ 2 లో మనకి క్యాటబాలిజం అంటే ఏంటి, ఎనబాలిజం అంటే ఏంటి, ఒక పర్సన్ సేమ్ వెయిట్ అంటే 2 పర్సన్ సేమ్ వెయిట్ ఉన్నప్పటికీ సో వాళ్ళు సేమ్ వెయిట్ లాస్ ఏదైతే వాళ్ళ గోల్ ఉంటుందో క్యాటబాలిజం లో ఎట్లా అవుతారు, ఎనబాలిజం లో ఎట్లా అవుతారు అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అండ్ ఆ సెషన్ తో మాకు ఇంపార్టెన్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ వాల్యూస్ చాలా బాగా అర్థమైంది, మేము మోర్ గా దాన్ని యాడ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ పార్ట్ 3 లో మనం హార్మోన్స్ గురించి నేర్చుకున్నాం. సో హార్మోన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి, సో అంటే ఈవెన్ హంగరీ లెవెల్స్ కానీ, లేదా మన ఎమోషన్స్ కానీ, లేదా వెయిట్ లాస్ లో కానీ, ఈవెన్ స్లీపింగ్ ప్యాటర్న్, ఇవన్నీ హార్మోన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని మనం పార్ట్ 3 లో తెలుసుకున్నాం. ఈరోజు ఎక్స్పెషల్లీ ఐ మీన్ సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్, ఫ్యాట్ ఎట్లా బర్న్ అవుతుంది, లేకపోతే అది ఎలా ఐ మీన్ అవుట్కమ్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ద పార్ట్ 4 ఫ్రెండ్స్. ఈ 4 ఐ మీన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇందులో మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. దీన్ని సమ్మరైజ్ చేయడానికి అంటే టోటల్ గా ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవడానికి ఇంకొక సెషన్ మిగిలి ఉంది. చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు డైట్ అని. సో ఈ 5th సెషన్ వచ్చేసి మనకి 30th ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఆ రోజు మీకు శ్రీరామనవమి అయినప్పటికీ మళ్ళీ అగైన్ మనకి టైం సరిపోవట్లేదు అండ్ మంత్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి 30వ డేట్న ఈ సెషన్ ఉంటుంది. ఇది డైట్ ప్లానింగ్ గురించి ఇవ్వబోయే ఒక ఆసమ్ వ్యక్తి గురించి నేను మీకు అనౌన్స్ చేయబోతున్నాను. సో ఏపీ తెలంగాణలో కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చాలా బిగ్ వేలో తన ఐ మీన్ అసెట్స్ ని బిల్డ్ చేస్తూ కొన్ని లక్షల మందికి తన గైడెన్స్ లో ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా వెయిట్ లాస్ జర్నీస్ కానీ, సో చాలా రకాలుగా అవేర్నెస్ చేస్తున్న గ్రేట్ పర్సనాలిటీ, చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్, నన్ను అదే నాగేశ్వరరావు గారు అండ్ సరిత మేడం. సో మీ క్యాలెండర్ బ్లాక్ చేసుకోండి. సో తన బిజీ హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ ఒకవైపు వెళ్ళి జాబ్, ఇంకో వైపు వెళ్ళి బిజినెస్, ఇంకో వైపు వెళ్ళి కౌన్సిలింగ్ ఐ మీన్ సైకాలజీ పరంగా కౌన్సిలింగ్ చేస్తూ కొన్ని టీవీ ప్రోగ్రామ్స్, అలాగే న్యూస్ పేపర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ కూడా మనకి ఆ రోజు టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి మీ వాల్యుబుల్ టైం మేము యూటిలైజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఆ రోజు అందరూ అటెండ్ అవుదాం, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
సో దిస్ ఈజ్ అబౌట్ అనౌన్స్మెంట్. అండ్ ఈ సెషన్ తో కంప్లీట్ గా ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్దర్ నెక్స్ట్ డయాబెటిక్ లేకపోతే లివర్ ఫంక్షన్ ఏంటనేది మనం మన సీనియర్ కోచ్ ఎవరైతే మన గురించి ఆలోచిస్తూ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వరప్రసాద్ సార్ కానీ, చంద్రు సార్ కానీ, జ్యోతి మ్యామ్, సో వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ అనేది మనకి డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే and have a safe night. Good night all. Thank you. Thank you everyone. Thank you madam. Thank you so much.